హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము 7th సంబంధించి సోషల్ సెమ్ 2లో భాగంగా మనం ఇక్కడ 9th లెసన్ అనేది చూద్దాము. ఆల్రెడీ ముందు లెసన్స్ అన్ని కంప్లీట్ చేస్తున్నాం. చూడండి వాళ్ళు ఉంటే ఎవరైనా ఉంటే కనుక మన ప్లేలిస్ట్లో ఉంది చూడండి, లేదా కింద లింక్ అనేది ఇచ్చాను ఏపీడిఎస్సి ఫ్రీ వీడియో క్లాసెస్ అని చెప్పి అక్కడ కూడా ఉన్నాయి. సైకాలజీ పిఐఈ క్లాసెస్ కూడా మీకు అందులోనే ఉంటాయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మీరు లెసన్ వినడము వెళ్ళి మన యాప్లో ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ కనుక ప్రాక్టీస్ చేసినట్టయితే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ థర్డ్ క్లాస్ వీడియో క్లాస్ ఆల్రెడీ చేసేస్తున్నామండి, వినండి క్లాస్ వైజ్. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇక్కడ క్లాస్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. సో అక్కడ మీరు వీడియోస్ వినడము, ఇక్కడికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేటివి ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. ప్లస్ పీడిఎఫ్స్ మీకు రివిజన్ కోసం పీడిఎఫ్స్ కూడా రిటర్న్ పీడిఎఫ్స్ అండి, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. సో కంపల్సరీ ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్ సైకాలజీ, పిఐఈ, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్ ప్లస్ టైం మెథడ్స్ మీకు అంతా ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటివి లభిస్తుంది. ఇప్పుడైతే ఆఫర్లో ఉంది, 799 రూపీస్కి ఆఫర్లో ఉండడం జరిగింది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి, త్వరలోనే ఆఫర్ ముగుస్తుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. కింద లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాం, కోర్స్ లింక్ అనేది డైరెక్ట్గా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మనం లేట్ చేయకుండా ఇంకా క్లాస్లోకి వెళ్ళిపోదాం. భారత రాజ్యాంగము పరిచయము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఇంట్రొడక్షన్. ఇక్కడ మనం చూసినట్టయితే ఇంత మనకి ఇక్కడ బిట్స్ అనేటివి కూడా అప్లికేషన్ టైప్ ఉంటాయి. మనకు డైరెక్ట్ బిట్స్ ఏం పెద్దగా ఉండవు, కొన్ని ఉంటాయి. ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కుల గురించి ఇక్కడ చూస్తామండి. అవి ఏ ఆర్టికల్ కింద మనకు ఏ ఆర్టికల్ నుంచి ఏ ఆర్టికల్ వరకు ఉన్న ఎన్నో భాగంలో చేర్చబడి జరిగింది అని చెప్పి అని అడుగుతూ ఉంటారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకు మెయిన్ ఇంపార్టెంట్వే మేము ఇక్కడ లైన్ కుట్టున్నాను చూడండి, అవి చేస్తే సరిపోతుంది. ఇదంతా మనకి ఎక్సెస్ మ్యాటర్. ఒక దేశాన్ని పరిపాలించాలంటే ఆ దేశాధినేత ప్రభుత్వం, చట్ట సభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన ఒక రాజ్యాంగాన్ని రూపొందించుకోవాల్సి ఉంటుంది. అందులోని అంశాల ఆధారంగానే మనకి ఇక్కడ పరిపాలన జరిపారంటే అప్పుడు ప్రజలకు అన్ని సౌకర్యాలు అనేటివి అందుతాయండి. అందుకనే మన రాజ్యాంగం అనేది చేసుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు ఒక పాఠశాలలో విద్యార్థులకు చదువు అందియాలంటే ఏం చేస్తారు? ఉపాధ్యాయులు, మన ప్రిన్సిపల్స్ కలిసి ఒక కాలక్రమ పట్టిక, ఒక టైం టేబుల్ రూపొందించుకొని నియమ నిబంధనల ప్రకారం ఏ విధంగా అయితే పాఠశాల నిర్వహిస్తారో సేమ్ అదే విధంగా మన దేశాన్ని పరిపాలించాలంటే మన దేశాధినేత ప్రభుత్వము, చట్టసభలు, న్యాయస్థానాలు మొదలగు అంశాలతో కూడిన రాజ్యాంగం అనేది తయారు చేసుకుంది. దీంట్లో ఉన్నటువంటి నియమ నిబంధనల ఆధారంగా పరిపాలన జరుగుతూ ఉంటుంది. అప్పుడే అంతా సక్రమంగా ఉంటుంది, ప్రజలకు అన్ని అవసరాలు అందుతూ ఉంటాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇంట్రొడక్షన్ జస్ట్. నెక్స్ట్ భారత రాజ్యాంగ పరిచయము. ఇందులో మనం ఏం నేర్చుకుంటామంటే భారత రాజ్యాంగం యొక్క నేపథ్యం నేర్చుకుంటాము. ఈ బ్రిటిష్ పాలనలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు ఏమేమి వచ్చాయి నేర్చుకుంటామండి. రాజ్యాంగ సభ, ముసాయిదా కమిటీ కూడా చూసుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ భారత రాజ్యాంగ పీఠిక ప్రవేశికలో ఏమైతే ఉన్నాయో మనకు సార్వభౌమత్వము, సామ్యవాదము, లౌకికవాదము, ప్రజాస్వామ్యము, గణతంత్రము, వీటన్నిటి గురించి కూడా మనం చూసుకుంటాం, మోస్ట్ ఇంపార్టెంట్. క్రింది వాణిలో రాజ్యాంగ పీఠికలో లేని అంశం ఏదని ఇస్తారు. ఈ 5 మాత్రం మోస్ట్ ఇంపార్టెంట్. ఈ 5 అనేటివి ఉంటాయి. ఎక్సెస్ ఏదైనా ఇస్తే అది లేనిది అన్నట్టుగా గుర్తిస్తాము. రాజ్యాంగ విశిష్ట లక్షణాలు చూసినట్టయితే మనకు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేటివి ఇక్కడ మనము డిస్కస్ చేసుకుంటాము. ఈ లెసన్ అయిపోయేలోపు మనకి ఇవన్నీ మనం చూసుకోవడం అనేది జరుగుతుందండి. ఇది మనకు సంబంధించి భారత రాజ్యాంగం యొక్క సంక్లిష్ట నేపథ్యము. అసలు ఏ విధంగా భారత రాజ్యాంగం రూపొందించబడింది, అసలు ఐడియా ఎలా వచ్చిందనేది చూద్దాము. బ్రిటిష్ వారు పరిపాలించారని తెలుసు మన దేశాన్ని ముందుగా, స్వాతంత్రం రాకముందు. అప్పుడు ఏది వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళంటే బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టాల ప్రకారం వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాళ్ళండి. వాటిలోనే ఒక ముఖ్యమైన చట్టం ఏంటంటే భారత ప్రభుత్వ చట్టం 1935. అప్పటికి మన స్వాతంత్రం రాలేదు, బ్రిటిష్ పార్లమెంట్ వాళ్ళు వాళ్ళ చట్ట ప్రకారం చేస్తూ ఉన్నారు. అందులో ముఖ్యమైనది భారత ప్రభుత్వ చట్టం 1935. ఈ చట్టం ద్వారా ఏమైందంటే రాష్ట్రాలు అంటే ప్రావిన్స్ మరియు రాష్ట్రాలు మరియు స్వదేశీ సంస్థానాలతో కూడినటువంటి అఖిల భారత సమైక్య ఏర్పడింది, ఆల్ ఇండియా ఫెడరేషన్. దీన్ని ఇంగ్లీష్లో మనము ఆల్ ఇండియా ఫెడరేషన్ అంటాము. అఖిల భారత సమైక్య ఏర్పడడం అనేది జరిగింది. ఏ చట్టం ద్వారా? భారత ప్రభుత్వ చట్టం 1935 మనకి బిట్ అనేది వస్తుంది. కేంద్రం మరియు రాష్ట్రాల మధ్య అధికారాలను 3 జాబితాలుగా విభజించడం జరిగింది. కేంద్రంలో ద్వంద్వ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అదేవిధంగా రాష్ట్రాలకు ఏమిచ్చిందంటే స్వయం ప్రతిపత్తి అనేది కల్పించడం అనేది జరిగింది.
అటానమీ అని అంటామండి. ఇక్కడ మనం చూసినట్టయితే బ్రిటిష్ పరిపాలనలో చేసిన ఇతర చట్టాల గురించి మీరు మీ ఉపాధ్యాయుని అడిగి కనుక్కోండి అని ఇచ్చారు. మనకు మస్ట్ ఇప్పుడు మనకు ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి, భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది మోస్ట్ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని ఈ చట్టం ద్వారానే అఖిల భారత సమైక్య ఏర్పడింది. ఇది మనకు ఒక బిట్టుగా చెప్పుకోవచ్చు, మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఏమున్నాయంటే మనకు భారత రాజ్యాంగ చట్టం, ఇది ప్రభుత్వ చట్టం. ఇదైతే మనకు రాజ్యాంగ చట్టం. ఇది బ్రిటిష్ పరిపాలన చేసినటువంటి ఇతర చట్టాలండి. ఓకే, భారత రాజ్యాంగ చట్టం ఇయర్ చూసినట్టయితే 1858. నెక్స్ట్ భారత కౌన్సిల్ చట్టం, ఇది మనకు 1861లో వచ్చింది. సేమ్ మళ్ళా ఇంకొకటి రూపొందించడం జరిగిందండి 1892లో. మళ్ళా సేమ్ దీన్నే మనం ఏమంటామంటే 1909లో ఏర్పడింది. దీన్నే మనం ఏమంటామంటే మింటో మార్లే సంస్కరణలు అని కూడా చెప్తామండి. ఇక్కడ 1909లోనే రావడం అనేది జరిగింది. 1861, 1892, 1909 ఇవంతా మనకు భారత కౌన్సిల్ చట్టం. భారత రాజ్యాంగ చట్టం 1858. ఇంకా మనకు మిగతావి ఏమున్నాయంటే భారత ప్రభుత్వ చట్టం, భారత ప్రభుత్వ చట్టం 1919లో కూడా రావడం అనేది జరిగింది. ఫస్ట్ 1919, తర్వాత ఇప్పుడు 1935 అండి. దీన్ని మనము మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటాము. మార్లే సంస్కరణలు దేనంటాం, భారత కౌన్సిల్ చట్టం 1909 అంటే ఇక్కడ 1919 భారత ప్రభుత్వ చట్టాన్ని మాంటేగ్ చేమ్స్ఫర్డ్ సంస్కరణలను కూడా పేర్కొనడం అనేది జరుగుతుంది. దీని తర్వాతనే మనకి ఇక చూసినట్టయితే భారత ప్రభుత్వ చట్టము. భారత ప్రభుత్వ చట్టము 1935. ఇక్కడ మనకు నేమ్స్ సేమ్గానే ఉన్న, ఇయర్స్ మారుతాయి. 1919లో ఫస్ట్ రావడం జరిగింది, తర్వాత 1935. దీన్ని బేస్ చేసుకొని అఖిల భారత సమైక్య అనేది ఏర్పడడం అనేది జరిగింది. ఇది మనకు బ్రిటిష్ పరిపాలనలో పార్లమెంట్లో ఉన్నటువంటి ఇతర చట్టాలు అనేటివి కొన్ని చూసుకున్నామండి. మెయిన్ ఇయర్స్ అడుగుతూ ఉంటారు డైరెక్ట్ బిట్స్గా. నెక్స్ట్ బ్రిటిష్ పాలనలో భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చూద్దాము. 1928 సంవత్సరంలో భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడానికి భారత జాతీయ కాంగ్రెస్ INC, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీంతో సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేశాయి. INC సహా అన్ని పార్టీలు ఒక కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. మోతిలాల్ నెహ్రూ ఈ కమిటీకి చైర్మన్గా వివరించడం జరిగిందండి. కమిటీకి చైర్మన్ ఎవరంటే మోతిలాల్ నెహ్రూ. ఈ కమిటీ తన నివేదికను 1929 ఈ సంవత్సరంలో సమర్పించడం అనేది జరిగింది. దీన్నే ఏమంటామంటే మనం కమిటీ చైర్మన్గా నెహ్రూ ఉన్నారు కదా, సో దీన్ని మనం నెహ్రూ నివేదిక అని కూడా అంటాము. ఇది మొదటి రాజ్యాంగ పత్రంగా పరిగణించబడుతుంది. దీన్ని నెహ్రూ నివేదికని బ్రిటిష్ వారు అంగీకరించకపోవడం వల్ల ఇది అమల్లో అనేది రాలేదండి. ఇది ఈ నెహ్రూ నివేదిక అనేది 1931 సంవత్సరంలో కరాచీలో జరిగినటువంటి భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగం ఎలా ఉండాలో ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 1931 ఈ భారత జాతీయ కాంగ్రెస్ INC ఎక్కడ జరిగింది, కరాచీలో జరిగింది. మనకు ప్లేస్ అడుగుతారు, ప్లస్ కరాచీలో భారత జాతీయ కాంగ్రెస్ సమావేశం జరిగినటువంటి సంవత్సరం ఏది, 1931. రెండు ఇంపార్టెంటే. ఇక్కడ మనకి ఏమైందంటే స్వతంత్ర భారతదేశం యొక్క రాజ్యాంగము ఎలా ఉండాలి అనేది ఒక తీర్మానాన్ని ఆమోదించడం జరిగింది. నెహ్రూ నివేదిక మరియు కరాచీ తీర్మానం రెండు సార్వత్రిక వయోజన హక్కు, స్వేచ్ఛ మరియు సమానత్వ హక్కు కట్టుబడి ఉన్నాయి. ఇక్కడ మనకు నెహ్రూ నివేదిక చెప్పింది అదే, కరాచీ తీర్మానం కూడా మనకి ఏం చెప్పింది, సార్వత్రిక వయోజన ఓటు హక్కు. అందరికీ మనకు వయోజనులు అయిన తర్వాత అంటే మనకు 18 years దాటిన తర్వాత ఓటు హక్కు అనేది ఉంటుంది కదా, అందరికీ ఈక్వల్గానే ఉండాలి, అది యూనివర్సల్గా ఉండాలి అని చెప్పారు. అందరికీ స్వేచ్ఛ అనేది కలిగి ఉండాలి, వాళ్ళకు ఫ్రీడమ్ అనేది ఇచ్చి ఉండాలి అని చెప్పారు. ఈ రెండు సేమ్ చెప్పేది ఏదంటే స్వేచ్ఛ, ఓటు హక్కు, సార్వత్రిక వయోజన ఓటు హక్కు, సమానత్వ హక్కు అంటే అందరూ సమానంగానే చూడాలి, అందరికీ సమానమైనటువంటి అవకాశాలు అందివ్వడము. ఇది మనకు ఈ మూడు మనకు కామన్గా చెప్తుంది. సో ఈ మూడింటిని మనకు బేస్ చేసుకొని రాజ్యాంగం తయారు చేయడం అనేది జరుగుతుంది. రాజ్యాంగం అంటే ఏంటో చూద్దాము. దేశం యొక్క స్వభావము, ప్రభుత్వ రూపము, పౌరుల హక్కులు మరియు విధులను తెలియజేసే నియమ నిబంధనలతో కూడినటువంటి ప్రాథమిక చట్టమే ఈ రాజ్యాంగం అండి. మనకు మూవీలో చూసాం కదా, శాసనాల చట్టం తీసుకురండి అని చెప్పి, వాళ్ళ ఊరికి అది శాసనాల చట్టం అయితే మనకి ఏదంటే మనకి రాజ్యాంగం. దీంట్లో ఎన్నో నియమ నిబంధనలు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని మనకి ఇక్కడ పరిపాలన అనేది జరుగుతూ ఉంటుంది. ఇది లిఖిత లేదా అలిఖిత రూపంలో ఉంటుంది. మనకు రాజ్యాంగం అనేది లిఖిత రూపం అంటే ఒక బుక్ రూపంలో ఇలా రాసి పొందుపరిచేదైనా ఉండొచ్చండి. చదవడానికి వీలుగా ఉండేది. అలిఖిత రూపం అంటే కొన్ని దేశాలకి
లిఖిత రూపంలో లేదు రాజ్యాంగము. అసలు అలిఖిత రూపం అంటే దానికి లిఖిత అనేది లేదు, అంటే రాసి ఎక్కడైనా ప్రింటింగ్ కానీ అలాంటిది ఏమీ లేదు అని చెప్పి అలాంటివి కూడా ఉన్నాయి. మన భారత రాజ్యాంగం అయితే కనుక లిఖిత రూపంలోనే ఉంది మనకైతే, కానీ బ్రిటిష్ రాజ్యాంగం అలిఖిత రూపంలో ఉంది. బ్రిటిష్ వారి రాజ్యాంగం ఎలా ఉంటుందండి, వాళ్ళకి ఎలాంటి తీర్మానాలు రాసి పెట్టినట్టు ఏం లేవు, అలిఖిత రూపంలో వాళ్ళ రాజ్యాంగం అనేది ఉంటుంది, దాన్ని పాటిస్తూ ఉంటారు. ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్. భారతదేశానికి ప్రత్యేక రాజ్యాంగాన్ని ఐఎన్సీ ఎందుకు డిమాండ్ చేస్తుందంటే, ఎందుకండి అందరికీ స్వేచ్ఛ ఇవ్వాలి, సమానత్వం అనేది ఇవ్వాలి. సో ఎందుకు మనకి ఇక్కడ భారత ప్రభుత్వ చట్టం బ్రిటిష్ వాళ్ళే పాటిస్తూ ఉన్నారు, మన దానికే ఒకటి ఉండాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. క్విట్ ఇండియా మూమెంట్స్ అంట ఎన్నో జరిగాయి. ఓకే, భారతదేశానికి కూడా ప్రత్యేకంగా రాజ్యాంగం అనేది ఉండాలి అని చెప్పి మనకి ఇక్కడ తీర్మానించుకోవడం అనేది జరిగింది. మంచిగా మనకు స్వేచ్ఛ అన్నీ ఉంటాయని చెప్పి. రాజ్యాంగ సభ చూసినట్టయితే రాజ్యాంగాన్ని రూపొందించడానికి ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు అనే వాళ్ళు ఉంటారండి. వాళ్ళతో ఏర్పడినటువంటి ఆ సభని ఏమంటామంటే రాజ్యాంగ సభ. రాజ్యాంగం చేయాలి అని అనుకున్నారు, రూపొందించాలంటే ఉండాలి కదా, ఒకరే రూపొందించలేరు, అందరి ఒప్పందం మీద అందరూ తలా ఐడియా ఇస్తారు, వాళ్ళందరూ కలిసి రూపొందించుకోవడం అనేది జరుగుతుంది. అలాగే ఎన్నుకోబడినటువంటి వాళ్ళ ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఏర్పడినటువంటి ఒక సభనే రాజ్యాంగ సభ అని అంటాం, పేరులోనే ఉంటుంది. మొదటిసారిగా 1934లో భారత జాతీయ కాంగ్రెస్ ఒక రాజ్యాంగ సభ కోసం డిమాండ్ అనేది చేయడం జరిగింది. ఐఎన్సీ 1934లో ఫస్ట్గా డిమాండ్ చేసింది, ఒక సభ కావాలి మాకు రాజ్యాంగ సభ అని. 1946లో క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారము రాజ్యాంగ సభకు జూలై 1946లో మనకు ఎలక్షన్స్ అనేటివి జరగడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ప్రకారం రాజ్యాంగ సభకు ఎప్పుడు ఎన్నికలు జరిగాయి సంవత్సరంలో అంటే 1946 అండి, జూలై. నెక్స్ట్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అనేది చూద్దాము. భారతదేశం యొక్క ఐక్యతను కాపాడడం మరియు దానికి స్వాతంత్రం ప్రసాదించే లక్ష్యంతో బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత నాయకత్వాన్ని అధికారులు బదిలీ చేయడం గురించి చర్చించడానికి ఉద్దేశించిన క్యాబినెట్ మిషన్ 1946లో భారతదేశానికి రావడం జరిగింది. దీని ప్రకారమే కదా ఎన్నికలు జరిగాయి. సో ఇది మనకి ఎందుకు వచ్చింది అంటే వీళ్ళ ఐక్యతను కాపాడము, భారతదేశం యొక్క ప్రజల ఐక్యతను కాపాడము, స్వాతంత్రం ప్రసాదించాలి వాళ్ళకు అనేటువంటి లక్ష్యంతో ఇక్కడ మనకి ఇది ఏర్పడడం అనేది జరిగింది. ప్లస్ బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత నాయకత్వాన్ని అధికారుల్ని బదిలీ చేయడం కోసం చర్చించడానికి కూడా ఇది ఏర్పడడం జరిగింది, క్యాబినెట్ మిషన్ 1946. అదేవిధంగా రాజ్యాంగ అసెంబ్లీని ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడం అనేది జరిగింది, రాజ్యాంగ అసెంబ్లీ అండి. ఓకే, ఈ క్యాబినెట్ మిషన్లో లార్డ్ పెదిక్ లారెన్స్, సర్ స్టాఫోర్డ్ క్రిప్స్ మరియు ఏవి అలెగ్జాండర్ ఇందులో సభ్యులుగా ఉండడం అనేది జరిగింది. క్రింది వాణిలో క్యాబినెట్ మిషన్లో సభ్యులు కాని వాళ్ళు ఎవరు అని చెప్పిస్తారండి. మనకు నేమ్స్ ముగ్గురిని మెన్షన్ చేశారు కాబట్టి ఈ 3 నేమ్స్ అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. లార్డ్ పెడిక్ లారెన్స్, సర్ స్టాఫర్డ్ క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. లారెన్స్, క్రిప్స్, అలెగ్జాండర్ అని చెప్పి సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి రాజ్యాంగ సభకు ఏ సంవత్సరంలో ఎన్నికలు జరిగాయి అంటే 1946. ఓకే, నెల కూడా అడిగారంటే జూలై. ఓకే, ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ బిట్ అనేది నేను ఇక్కడ చెప్పేస్తున్నాను ఏ విధంగా వస్తుందనేది, సో చూసుకోవాలి. రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీల సభ్యులు పరోక్షంగా ఎన్నుకోవడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ సభ సభ్యులను ప్రొవిన్షియల్ అసెంబ్లీలు పరోక్షంగా ఎన్నుకుంటారు, అంటే డైరెక్ట్ ప్రజల చేత కాకుండా. క్యాబినెట్ మిషన్ ప్రణాళిక ప్రతి బ్రిటిష్ పాలనా రాష్ట్రం నుంచి మరియు ప్రతి స్వదేశీ సంస్థానం నుంచి సీట్లు అనేటివి కేటాయించింది. దీని ప్రకారం ఏంటంటే బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల నుండి 292 మంది సభ్యుల్ని ఎన్నుకున్నారు. అంటే బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు వాటి నుంచి 292 సభ్యుల్ని ఎన్నుకున్నారండి. స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి 93 మంది సభ్యులను సిఫార్సు చేయడం అనేది జరిగింది. కిందగా వేసుకుందాం, ఇది మంచిగా యూజ్ అవుతుంది. ఓకే, రాష్ట్రాల ప్రాంతాల నుంచి అయితే 292 మంది, స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి 93 సభ్యుల్ని సిఫార్సు చేయడం అనేది జరిగింది. ఢిల్లీ, అజ్మీరు, మేవాడ్, కూర్గు, బ్రిటిష్ బెల్జిస్తాన్ నుంచి 4 సభ్యులను ఎన్నుకోవడం అనేది జరిగింది. ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గు, బ్రిటిష్ బెల్జిస్తాన్ నుంచి 4 సభ్యులు. ఓకే, దీంతో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యుల సంఖ్య ఎంత అయిందంటే 389 అయింది. 4, 5, 6, 7, 8, 9. ఓకే, 9, 9, 18, 389 మెంబర్స్ అనేవాళ్ళు అయ్యారు. ఇక్కడ మనకు నెంబరింగ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్.
బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు ప్రాంతాల నుంచి ఎంతమంది సభ్యులు ఎన్నుకున్నారు అని ఇస్తారు. 292, 282 లేకుంటే 93, నెక్స్ట్ 4 మెంబర్స్ అని ఇస్తారు. ఓకే, మనం కన్ఫ్యూజ్ కాకూడదు. బ్రిటిష్ పాలనలో ఉన్న రాష్ట్రాలు ప్రాంతాల నుంచి అయితే 292, నెక్స్ట్ స్వదేశీ సంస్థానాలు అన్నీ కలిసి అయితే 93 మందిని ఎన్నుకుంటే సిఫార్సు చేస్తే, ఢిల్లీ, అజ్మీర్, మేవాడ్, కూర్గ్ అండ్ బ్రిటిష్ బెల్చిస్తాన్ నుంచి 4 మెంబర్స్. టోటల్గా చూసినట్టయితే 389. భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు ఎంతమందిగా చేర్చుకున్నారు వాళ్ళు అప్పట్లో అంటే 389. ఈ 389 సభ్యుల్లో షెడ్యూల్ కులాల వారికి చెందిన వారు ఎంతమంది అని అడుగుతారు. 26 మంది షెడ్యూల్ కులాల వాళ్ళకు చెందిన వాళ్ళు అవగా 9 మంది మహిళలండి, ఉమెన్స్. ఓకే, ఉమెన్స్ 9 మంది ఈ 389లో. ఇట్లా కూడా అడుగుతారు. ఈ 389 మందిలో భారత రాజ్యాంగ సభ మొత్తం సభ్యులు 389 మందిలో ఎస్సీ వాళ్ళు ఎంతమంది 26, మహిళలు ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు అంటే 9. ఓకే, మన బుక్లో ఏ నెంబర్ అయితే ఇచ్చారో ఆ నెంబరే చూసుకోవాలి. 1947 ఆగస్టులో దేశ విభజనతో రాజ్యాంగ సభను భారత రాజ్యాంగ సభ మరియు పాకిస్తాన్ రాజ్యాంగ సభగా విభజించడం అనేది జరిగిందండి. 1947 ఆగస్టులో దేశ విభజన అయిపోయింది కదా, దాంతో ఏమైపోయింది, రాజ్యాంగ సభను కూడా భారత రాజ్యాంగ సభ, పాకిస్తాన్ రాజ్యాంగ సభ అన్నట్టుగా రెండుగా విడదీయడం అనేది జరిగేసింది. భారత రాజ్యాంగ సభలో ఎంతమంది ఉన్నారంటే 299 మంది సభ్యులు ఉన్నారు. దీనికి అధ్యక్షునిగా ఎవరిని ఎన్నుకున్నామంటే బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నాం. బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఈ భారత రాజ్యాంగ సభకు అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. ఎంతమంది ఉన్నారు, 299 మెంబర్స్. ఇక్కడ మనము 299 మెంబర్స్ చూసుకోవాలి, 292 కన్ఫ్యూజ్ కాకూడదు. ఇదైతే రాష్ట్రాల నుంచి ప్రాంతాల నుంచి బ్రిటిష్ పాలనలో మనకి ఎన్నుకున్న వాళ్ళు సభ్యులుగా ఎంతమంది ఎన్నుకున్నామో అని. ఇక్కడ చూడండి, భారత రాజ్యాంగ సభలో ఎంతమంది సభ్యులు ఉన్నారు అంటే 299 మంది. నెక్స్ట్ పాకిస్తాన్ రాజ్యాంగ సభ అధ్యక్షునిగా ఎవరున్నారంటే మహమ్మద్ అలీ జిన్నా గారు ఉండడం అనేది జరిగింది. మనకైతే బాబు రాజేంద్ర ప్రసాద్, వాళ్ళకైతే ఎవరున్నారు పాకిస్తాన్కి మహమ్మద్ అలీ జిన్నా గారు ఉండడం జరిగింది. ఇది మనకు బాబు రాజేంద్ర ప్రసాద్ గారి గురించి కొంచెం ఇచ్చారు. వీరు రాజ్యాంగ సభ అధ్యక్షునిగా పనిచేయడం జరిగిందండి. ఆ తర్వాత 1950 జనవరి 24న రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశ మొదటి రాష్ట్రపతిగా ఎన్నుకోవడం అనేది జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. మనకు రిపబ్లిక్ డే ఎప్పుడు 26, రిపబ్లిక్ డేకి 2 రోజులు ముందుగానే మనకి ఇక్కడ జనవరి 24th మనకి ఇక్కడ చేయడం అనేది జరిగిందని గుర్తుపెట్టుకోండి. లేదంటే మీ బర్త్డే ఇయర్ ఏమన్నా దగ్గరలో ఉందనుకోండి, అలాగైనా గుర్తుపెట్టుకోండి. నాదైతే 23 బర్త్డే కదా, సో జనవరి 23 నా బర్త్డే అయితే, నా బర్త్డే తర్వాతనే వీళ్ళు ఇట్లా చేసుకున్నారు అని చెప్పి అలాగా మీరు రియల్ లైఫ్కి అన్వయించుకొని బాగా గుర్తుంటుంది. 1950 జనవరి 24న రాజ్యాంగ సభ జరిగింది. ఆ రాజ్యాంగ సభ చివరి సమావేశంలో స్వతంత్ర భారతదేశం మొదటి రాష్ట్రపతిగా ఎవరిని ఎన్నుకున్నారు అంటే బాబు రాజేంద్ర ప్రసాద్. మనకి ఇలా కూడా అడుగుతారండి, 1950 అని ఇచ్చి చాలామంది కన్ఫ్యూజ్ అయ్యి జనవరి 26 అని ఇచ్చారనుకోండి ఆప్షన్స్లో, ఈరోజే రిపబ్లిక్ డే కదా, ఈరోజే మేబీ ఎన్నుకునింటారులే అని చెప్పి ఇది పెట్టేస్తారు. సో రాంగ్ ఆన్సర్ జనవరి 24. ఓకే, జనవరి 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎప్పుడు స్వతంత్ర భారతదేశం మొదటి రాష్ట్రపతిగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు అని అడుగుతారు. 1950 జనవరి 24. రెండోసారి రాష్ట్రపతిగా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి ఎవరంటే ఈయనే బాబు రాజేంద్ర ప్రసాద్ గారే. అది కూడా ఎప్పుడు 1950 to 1962. ఇది మనకు సంబంధించి హింట్లు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. ఈ టైప్లో మనకి ఎక్కువగా నెంబర్స్ మీదే ఇస్తారు కాబట్టి కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాలండి. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ముసాయిదా కమిటీ గురించి ఇచ్చారు. ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసే బాధ్యతను ముసాయిదా కమిటీకి అప్పగించడం అనేది జరిగింది. ఈ ముసాయిదా కమిటీ అంటే ఏంటంటే మనము డ్రాఫ్టింగ్ కమిటీ అంటామండి. DRAFT డ్రాఫ్టింగ్ కమిటీ అంటాం ఇంగ్లీష్లో మనకి. ఈ డ్రాఫ్టింగ్ కమిటీని తయారు చేసే బాధ్యత డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ తయారు చేసే బాధ్యత ఈ డ్రాఫ్టింగ్ కమిటీకి ఇవ్వడం జరిగింది. 1947 ఆగస్ట్ 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 7 సభ్యులతో కూడినటువంటి ముసాయిదా కమిటీని ఏర్పాటు చేశారు. ఎంతమంది సభ్యులతో ఏర్పాటు చేశారని అడుగుతారండి, 7. ఎప్పుడు అనేది కూడా అడుగుతారు, 1947 ఆగస్ట్ 29th. ఇది కూడా అంతే, మీకు ఏమైనా బర్త్డే డేట్స్ ఉన్నా గుర్తుపెట్టుకోండి, ఏ విధంగా అయినా మన ఇష్టం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూడండి 1947 కదా, సో అందుకే ఇక్కడ 7 మంది సభ్యులతోనే ఓపెన్ అవ్వడం అనేది జరిగిందని చెప్పి గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 7 4 ఎంత 28.
28కి ఒకటి కలిపితేనే మనకు 29 వస్తుంది. అంటే 1947 ఆగస్ట్ 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అధ్యక్షతన 7 సభ్యులతో ముసాయిదా కమిటీ ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఈ విధంగా హింట్ అనేది పెట్టుకోవచ్చు. వీరు ముసాయిదా రాజ్యాంగాన్ని తయారు చేసి 1948లో రాజ్యాంగ సభకు సమర్పించడం అనేది జరిగిందండి. ఇందులో 315 ప్రకరణలు అంటే ఆర్టికల్స్, 8 షెడ్యూల్స్ అనేటివి ఉండడం జరిగింది. 315 ఆర్టికల్స్ మరియు 8 షెడ్యూల్స్ అనేటివి ఉండడం జరిగింది. ముసాయిదా రాజ్యాంగాన్ని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం అనేది జరిగిందండి. అంటే అప్పటికి ఏమన్నా విమర్శకులు ఉంటే విమర్శించడానికి ఏమైనా ఉంటే రీజన్ చెప్తారు కదా, సలహాలు ఇచ్చేవాళ్ళు ఉంటే సలహాలు చెప్తారు. సో ఈ విధం కోసమని 8 నెలల పాటు ప్రజల ముందు ఉంచడం అనేది జరిగింది. రాజ్యాంగంలో ప్రకటనలపైన తమ అభిప్రాయాల్ని, తమ భావాల్ని వ్యక్తీకరించడానికి తగినంత సమయం అనేది ఇవ్వడం అనేది జరిగింది. వాళ్ళు సవరణ తర్వాత అంటే ఇంకా కొంచెం యాడింగ్ చేసి కొన్ని తీసేసి బాగా తీసేసి అంతా చేయడం తర్వాత లాస్ట్కి 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్ అంటే 22 భాగాలు, 8 షెడ్యూల్స్తో కూడినటువంటి రాజ్యాంగము రూపొందించడం అనేది జరిగిందండి. ఈ రాజ్యాంగ సభ చేత ఇవంతా ఎప్పుడు ఆమోదించబడింది అంటే 1949 నవంబర్ 26న ఆమోదించడం జరిగింది. 1950 జనవరి 26 అమల్లోకి రావడం జరిగింది. అందుకనే మనము దీని అమల్లోకి వచ్చినటువంటి భాగంగానే మనము రిపబ్లిక్ డే జరుపుకోవడం అనేది జరుగుతుంది. మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతానికి చూసినట్టయితే ఎన్ని ఉన్నాయని చెప్తాం, 395 ఆర్టికల్స్, 22 పార్ట్స్, 8 షెడ్యూల్స్ అనేటివి ఉన్నాయి మన రాజ్యాంగంలో. ఓకే, ఆర్డర్ ఇస్తారు. ఆర్డర్ 395, 22 పార్ట్స్, 8. ఇది క్వశ్చన్ కూడా ఎలా ఉంటుందంటే సవరణ తర్వాత మనకు ఉన్నటువంటి ఆర్టికల్స్, పార్ట్స్, షెడ్యూల్స్ వరుసగా ఇస్తాడు. వరుస ఏదైతే ఇచ్చారో అదే పెట్టాలి. ఓకే, ఇది కూడా మన నెంబరింగ్ కూడా 395 అండి. ఆప్షన్స్లో మిమ్మల్ని కంప్లీట్ చేయడానికి 393 అని, 396 అని, లేదా ఫస్ట్ ఉంది కదా 315 అయినా ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. చూసుకోవాలి వాళ్ళ క్వశ్చన్ ఏది అడిగారు అనేది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి, బాబాసాహెబ్ అంబేద్కర్ అని కూడా పిలుస్తామైంది. న్యాయశాస్త్రవేత్త అండి. ఈయన సామాజిక సంస్కర్త కూడా మరియు రాజకీయవేత్త కూడా. భీమ్రావ్ అంబేద్కర్ భీమాబాయి మరియు రామ్జీ దంపతులకు జన్మించడం అనేది జరిగింది. ఎప్పుడు 1891 ఏప్రిల్ 14న సెంట్రల్ ప్రావిడెన్స్ మధ్యప్రదేశ్లో ఉందండి. అందులోని మౌ ఆర్మీ కంటోన్మెంట్లో ఈయన జన్మించడం అనేది జరిగింది. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసి 1894లో పదవి విరమణ చేసిన తర్వాత కుటుంబంతో సెంట్రల్ ప్రావిన్స్లోని సతారాకు వెళ్ళడం అనేది జరిగింది. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్లు ఎదుర్కొన్నాడండి. అది తదుపరి జీవితంలో ఆయన రచనలకు, సిద్ధాంతాలను ప్రభావితం చేయడం అనేది జరిగింది. ఎక్కువగా తెలుసు కదా మనకి, ఇంకా అంటరాంతనానికి గురయ్యాడు. సో అందుకని ఇక్కడ మనకి తను అట్లా గురవడమే ఈయన రచనలు చేయడానికి, సిద్ధాంతాలు అన్నీ కనిపెట్టడానికి దారితీయడం అనేది జరిగింది. ఆయన భారత రాజ్యాంగ పితగా పరిగణించబడతాడు. ఫాదర్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్గా మనం పిలవడం జరుగుతుంది. స్వతంత్ర భారతదేశం కోసం ముసాయిదా రాజ్యాంగాన్ని సిద్ధం చేసే బాధ్యత ఈయన పైన వేయడం అనేది జరిగింది. 1947లో భారతదేశపు న్యాయశాఖ మంత్రిగా కూడా ఈయన నియమించడం జరిగిందండి. 1947లో అంబేద్కర్ గారిని. అంబేద్కర్ తమ జీవితంలో ఎక్కువ భాగం ప్రధాన రాజకీయ స్రవంతి వెలుపల పనిచేయడం అనేది జరిగింది. ముఖ్యంగా చూసినట్టయితే పేదలు మరియు అణగారిన వర్గాల సంక్షేమం కోసమే ఈయన ఎక్కువగా పోరాటాలు చేయడం అనేది జరిగిందండి. ఇది మనకు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించి. నెక్స్ట్ చూసినట్టయితే మన రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. కానీ అమల్లోకి ఎప్పుడు వచ్చింది? 1950 జనవరి 26 అనేది అమల్లోకి రావడం అనేది జరిగిందండి. అందుకే మనము జనవరి 26ని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము, రిపబ్లిక్ డే. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా. అమలు ఎప్పుడు అని అడుగుతారు. ఆమోదించింది ఎప్పుడు అంటే నవంబర్ 26, అమలు జరిగింది ఎప్పుడు అంటే జనవరి 26, 1950. అమలుకి ఆమోదించడానికి తేడా ఉంది క్వశ్చన్లో అడిగితే మనకి. నెక్స్ట్ రాజ్యాంగ దినోత్సవము. భారత రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. దానికి గుర్తుగా భారతదేశంలో రాజ్యాంగ దినోత్సవము, సంవిధాన్ దివస్ను ప్రతి సంవత్సరం నవంబర్ 26న జరుపుకుంటాం. ఆమోదించిన రోజైతే రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకున్నాము. మనకు అమలు చేసిన రోజుని రిపబ్లిక్ డేగా జరుపుకున్నాము. ఓకే, రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని తయారు చేయడానికి ఎన్ని రోజులు పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల సమయం అనేది పట్టింది. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు అనేది మనకు టైం అనేది పట్టింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఇది కూడా.
భారత రాజ్యాంగ పీఠిక మనకి ఇక్కడ ద ప్రియాంబుల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పచ్చు. ఇక్కడ మనకి ఎవ్రీ బుక్లోనూ మనకు ముందర పక్క ఉంటుంది, ముందు మాట అని ఉంటుంది కదా, అదే ఏంటంటే పీఠిక అని కూడా అంటామండి. అదే విధంగానే మనకు ఎవ్రీ బుక్కి ఉంటుంది. ఎందుకంటే ఆ బుక్ యొక్క ఉద్దేశం ఏంది, ఆ బుక్ యొక్క లక్ష్యం ఏంది, అది చదివితే మీకు ఏం నేర్పించాలనే లక్ష్యంతో పెట్టుకున్నారు అనే విధంగా అది మనకు పీఠిక లేదా ముందు మాట చేర్చడం అనేది జరుగుతుంది. సేమ్ అదే విధంగానే మన రాజ్యాంగానికి కూడా ఒక ఉపోద్ఘాతం అనేది కలిగి ఉంటుంది. దీన్నే మనం ఏమంటామంటే రాజ్యాంగ పీఠిక అంటాం. నథింగ్ బట్ ముందు మాట అని కూడా అనుకోవచ్చు. మనకి ఇంకా అంటే ఏం తెలుపుతుందంటే మన దేశం ఓకే, ఆ రాజ్యాంగంలో అంతా మనకు నియమ నిబంధనలు, మన లక్ష్యాలు ఏంటివి అన్నీ ఉంటాయండి. మన దేశం కలిగి ఉండాల్సినటువంటి లక్ష్యాలు ఏంటివి, విలువలు ఏంటివి, ఆదర్శాలను అది చూపడం అనేది జరుగుతుంది. ఇది రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇంకా పీఠిక అనేది. ఈ దీంట్లోనే మనకి ఏముందని కూడా మనం చూసుకోవాలి, ఎక్కువసార్లు అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఒక చిత్రం అనేది ఇచ్చారండి. మనకు 13/12/1946 డిసెంబర్ 13న ఓకే రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో ప్రసంగిస్తున్న పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి ఫోటో ఇక్కడ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ రోజు అతడు లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించాడు. ఇదే భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారము. భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారం ఏమిటి అంటే లక్ష్యాల తీర్మానము. ఈ లక్ష్యాల తీర్మానం ఎప్పుడు ప్రతిపాదించారు అంటే 1946 డిసెంబర్ 13th. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇదే మనకు సంబంధించి ఇది వచ్చే అవకాశం అయితే ఉంటుంది, చూసుకోవాలి. నెక్స్ట్ ప్రకరణ, అధికరణ లేదా ఆర్టికల్స్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో. ఇది రాజ్యాంగంలోని ఒక నిర్దిష్ట అంశం పైన నిర్దిష్ట నియమం లేదా సూత్రాన్ని సూచిస్తుంది. ఇప్పుడు చెప్తూ ఉంటాం కదా, ఆర్టికల్ 51 ఏం తెలుపుతుంది, ఆర్టికల్ 21A ఏం తెలుపుతుంది అని చెప్పి. సో ఇది మనకి ఏం తెలుపుతుందంటే దీని కింద ఏం నిబంధన వస్తుంది, ఏం పాటించాలనేది మనకు చూపుతూ ఉంటుంది. భాగం అంటే ఏంటంటే అంటే పార్ట్స్ అని చెప్పాను కదా, 22 పార్ట్స్ ఉన్నాయని చెప్పాము. సో ఒక భావనకు సంబంధించిన ప్రకరణ సముదాయాన్ని సూచించడం అనేది జరుగుతుంది. అంటే ఒక కేటగిరీకి సంబంధించి ఓకే, ఇప్పుడు ఒక కేటగిరీకి సంబంధించి అంతా మనకు దీని కింద ఉంటుంది. అంటే ఈ భాగం కింద ఈ కేటగిరీకి సంబంధించింది అంతా ఉంటుంది. నథింగ్ బట్ కేటగిరీ అంటే ఏంటి, ఏదో ఒకటి ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు, ప్రాథమిక హక్కుల గురించి తీసుకోవచ్చు. ఈ ప్రాథమిక హక్కుల గురించి ఏ భాగంలో ఉందంటే 3వ భాగంలో ఉంటుంది. 3వ భాగంలో ఇక్కడ మనకి ఇవన్నీ ఆర్టికల్స్ వస్తాయి. ఓకే, 3వ భాగంలో మనకి ఆర్టికల్స్ అన్నీ వస్తాయి. అంటే ఇదే 3వ భాగం ఏం తెలుపుతుంది, ప్రాథమిక విధులు హక్కులు తెలుపుతుంది. వీటిలో మళ్ళీ ఆర్టికల్స్ సపరేట్ ఒక్కొక్కటి ఒక్కొక్క విధంగా తెలుపుతుంది. మనం ముందర పక్క చూసుకుందాము. షెడ్యూల్స్ అంటే ఏంటివంటే ప్రకరణలో పేర్కొనబడినటువంటి అదనపు సమాచారం లేదా వివరాలను తెలుపుతుంది. ఇలాగ మనకు 8 షెడ్యూల్స్ అనేటివి ఉండడం జరుగుతుంది. ఓకే, రాజ్యాంగంలో ఇవి మనకు ఎక్స్ట్రా ఉండేటివి తెలుపుతూ ఉంటుంది. సామ్యవాదం, లౌకిక పదాలు 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ప్రవేశికలో చేర్చబడ్డాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సామ్యవాదం, లౌకికవాదం అనేటువంటి పదాలు సోషలిస్ట్, సెక్యులరిస్ట్ అనేటువంటి పదాలు మన రాజ్యాంగ ప్రవేశికలో ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేరాయి అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా చేరడం జరిగింది. ఇయర్ 1976లో 42వ రాజ్యాంగ సవరణ జరిగింది. ఈ సవరణ ద్వారా సామ్యవాదం, లౌకికవాదం చేర్చారు ప్రవేశికలో. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అని మన బిట్ వస్తుంది చూడండి ముందర పక్క, మనకు లాస్ట్లో డిస్కస్ చేసుకుంటాము. ఇది మనకు నెక్స్ట్ రాజ్యాంగ ప్రవేశిక ఏ విధంగా ఉందని చూద్దాము. ఒకసారి చదువుకోవాలి, ఇది కూడా అడుగుతారు. మన రాజ్యాంగ ప్రవేశిక ఏ వాక్యంతో స్టార్ట్ అవుతుంది, ఏ వాక్యంతో ఎండ్ అవుతుంది అనేది కూడా ఇస్తారు. భారతదేశ ప్రజలమైన మేము అనే వాక్యంతో స్టార్ట్ అవుతుంది. భారతదేశమును సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యాంగంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధనతో కూడినటువంటి స్వాతంత్రాన్ని, అంతస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రతత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్లో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాము. ఓకే, దేంతో ఎండ్ అయింది, ఈ రాజ్యాంగాన్ని మాకు మేము ఇచ్చుకుంటున్నాంతో ఎండ్ అయింది. ప్లస్ మన రాజ్యాంగ ప్రవేశికలో మెన్షన్ చేసినటువంటి ఇవి ఏమిటి, పదాలు ఏమిటి అంటే సర్వసత్తాక, సౌమ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర. ఇక్కడ మనకి
ఇప్పుడే చెప్పుకున్నాము సౌమ్యవాదం లౌకిక అనేటువంటి పదాలు ఎప్పుడు చేర్చారు అంటే 1976లో చేసినటువంటి 42వ సవరణ ద్వారా చేర్చడం అనేది జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఏవే పదాలు ఉన్నాయి మనకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ భారతదేశ ప్రజలమైన మేముతో ప్రారంభమవుతుందని చెప్పాము కదా, సో ఇది కూడా మనకు బిట్ వస్తుంది. పీఠిక రాజ్యాంగంలో భాగమా కాదా అంటే ఎస్ భాగమేనండి. మనకి ఇక్కడ ఈ మనకు రాజ్యాంగంలో మెయిన్ ముందు మాటగా పోల్చుకోవడం అనేది జరుగుతుంది. రాజ్యాంగ విలువలు మొత్తం మన భారత రాజ్యాంగంలో ప్రతిబింబిస్తాయి. రాజ్యాంగ విలువలు ఓకే ప్రవేశికలో పేర్కొన్నట్టు ఇవి అయితే ఏమి ఉన్నాయో ఈ రాజ్యాంగం మొత్తంలో ఇవన్నీ మనకు అందులో చూసుకోవడం అనేది జరుగుతుంది. అందరికీ సమాన న్యాయము సాంఘికంగా ఆర్థికంగా రాజకీయంగా ఓకే. ఇక్కడ మనకు ఆలోచన భావ ప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలో స్వాతంత్రం అంటే ఆలోచనలు వ్యక్తీకరించే హక్కు భావ ప్రకటన చేసే హక్కు ఇవన్నీ మనకు ఉండడం అనేది జరుగుతుంది. అందరినీ సమానంగా చూడడం అనేది జరుగుతుంది. ఆస్తి అంతస్తు అవకాశాలు దేంట్లోనైనా సరే అందరినీ సమానంగా చూడడం తెలుపుతుంది. ప్లస్ అందరి పట్ల సోదర భావం అనేది కలిగి ఉండాలి అని చెప్పి తెలపడము ఇదంతా మనకి దీంట్లో మెన్షన్ చేయడం అనేది జరిగింది. దీన్ని ప్రతిబింబించేటట్టే మన భారత రాజ్యాంగంలో ఉండేటి కూడా ఉండడం అనేది జరుగుతుందండి. పీఠికలో వ్యక్తీకరించబడినటువంటి విలువలు రాజ్యాంగం యొక్క లక్ష్యాలు ఆదర్శాలుగా వ్యక్తీకరించడం అనేది జరుగుతుంది. దీంట్లో మళ్ళీ మనకి ఇక్కడ ఈ 5 అనేవి ఉన్నాయి కదా, ఈ 5 మోస్ట్ ఇంపార్టెంట్. వీటిని చూద్దాము ఒక్కొక్క దానికి అర్థం ఏమిటి అని. సర్వసత్తాక అంటే ఏంటంటే సావరెనిటీ. దీన్ని మనం ఏమంటామంటే అర్థం ఏంటంటే బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునేటువంటి పూర్తి అధికారం అనేది ఈ రాజ్యాంగానికి ఉంటుంది అని చెప్పి ఓకే. బాహ్య మరియు అంతర్గత విషయాలపై నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారము ఓకే ఈ భారతదేశ ప్రజలమైనటువంటి మాకు అందరికీ ఉంటుంది అని చెప్పే విధంగా మనకి ఇక్కడ సౌమ్యవాదం అంటే సమాజంలో సామాజిక ఆర్థిక రాజకీయ అసమానతలు తగ్గించడం ద్వారా సామాజిక న్యాయము అందించడము దీన్ని మనకు సోషలిజం అని అంటాము. లౌకికవాదం సెక్యులరిజము తమకు ఇష్టమైన మతాన్ని అనుసరించడానికి ప్రచారం చేసుకోవడానికి పౌరులకు హక్కు అనేది ఉంది. రాజ్యాంగానికి అధికారం మతం అధికారిక మతం అనేది లేదు రాజ్యానికి ఓకే. అన్ని మతాలు సమానమేనని తెలుపుతుంది. ప్రజాస్వామ్యం డెమోక్రసీ ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులచే ప్రభుత్వం చేపడుతుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలుపుతుంది. గణతంత్ర వ్యవస్థ రాజ్యాన్ని నేత ఎన్నికల ద్వారా ఎన్నుకోబడతాడు అనేది మనకి ఇక్కడ గణతంత్ర వ్యవస్థను తెలపడం అనేది జరుగుతుంది. మనకి ఇక్కడ లౌకికవాదం అనగా ప్రజాస్వామ్యం అనగా గణతంత్ర వ్యవస్థ అనగా ఇవన్నీ ఇస్తాడు ఆప్షన్స్ అనేటివి కన్ఫ్యూజ్ కాకుండా పెట్టాలి. సర్వసత్తాక అనగా సో ఇవి మనకు క్వశ్చన్స్ అనేటివి రావడం జరుగుతుంది. నెక్స్ట్ అండి న్యాయం అంటే ఏంటో చూద్దాము. భారత రాజ్యాంగం పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని హామీ ఇచ్చింది. అంటే ఒకరినొకరు మోసం చేసుకోవడం ఎక్కువ అయిపోతుంది ఇప్పుడు మనకు కాలంలో. అంటే డబ్బులు ఉన్న వాళ్ళని ఒక రకంగా డబ్బులు లేని వాళ్ళు ఒక రకంగా కాకుండా ప్రతి ఒక్కరికి సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అంటే సామాజిక పరంగా వాళ్ళకి న్యాయము ఆర్థిక పరంగా న్యాయము రాజకీయ పరంగా కూడా వాళ్ళకి న్యాయం చేసే విధంగా మేము హామీ ఇస్తున్నాం అన్నట్టుగా. కులం మతం లింగం ఆధారంగా పౌరుల పట్ల వివక్ష చూపరాదు. కులము ఈ ఎక్కువ కులము సో వీళ్ళకే సపోర్ట్ చేద్దాము అన్నట్టుగా ఏమీ లేకుండా కులం మతం వివక్ష ఇవేమీ లేకుండా మనకి ఇక్కడ న్యాయాన్ని గెలిపించడము. ప్రభుత్వం అందరి సంక్షేమానికి కృషి చేయాలి అనేది మనకు న్యాయం అనేది తెలుపుతుంది. న్యాయంగా అంటే ఎలా ఉండాలంటే ఇవన్నీ పాటిస్తే కానీ న్యాయంగా ఉన్నట్టండి. స్వేచ్ఛ అంటే ఏంటంటే అందరికీ స్వేచ్ఛ అని అర్థం. స్వేచ్ఛ అంటే ఒకరికే కాదు అందరికీ ప్రతి కులం మతం భేదం ఎవరికీ లేకుండా ప్రతి మనిషికి పుట్టినటువంటి ప్రతి మనిషికి స్వేచ్ఛ అనేది ఉంటుంది అని. రాజ్యాంగ ప్రవేశిక పౌరులకు ఒకరి స్వంత నమ్మకం మరియు విశ్వాసం ప్రకారం ఆలోచించడము వ్యక్తీకరించడము ఆలోచించింది బయటికి చెప్పడం అండి ఆరాధించడం అనేది మనకు స్వేచ్ఛ అనేది కలిగి ఉంది వీటిలో. నెక్స్ట్ సమానత్వము చట్టం ముందు అందరము సమానమే. పౌరులందరూ అభివృద్ధికి సమాన అవకాశాలు పొందుతారు. చట్టం ముందు అందరూ సమానులే అండి. ఒకరి హై ఒకరి లో అనేది లేదు. పౌరులందరికీ అభివృద్ధి అనేది అంటే డెవలప్మెంట్లో అవకాశాలు ఈక్వల్గానే ఇస్తుంది. భారత రాజ్యాంగం యొక్క ఉపోద్ఘాతం పౌరులందరికీ సమాన హోదా సాధించడానికి అవకాశాలు అనేటివి కల్పించడం అనేది జరుగుతుంది. సౌభ్రాతృత్వం అంటే మనకు ఫ్రెటర్నిటీ అనేది మనకు. సమానత్వం అంటే ఈక్వాలిటీ. స్వేచ్ఛ అంటే లిబర్టీ. న్యాయం అంటే జస్టిస్. ఇది మనకు. సౌభ్రాతత్వం అంటే మనకు ఫ్రెటర్నిటీ అంటే ఇదేంటంటే సోదర భావం కలిగి ఉండడము ప్రజలందరి మధ్య ఐక్యతగా ఉండడము
ఓకే, యూనిటీగా ఉండడము అని అర్థం. ఐక్యత అంటే ఇంటిగ్రిటీ అంటే సమగ్రత కలిగి ఉండడము, విధేయతను ప్రోత్సహించడము, లాయాలిటీని ఇక్కడ మనకు అభివృద్ధి చేయడము, అంటే అందరూ సోదర భావంతో కలిసిమెలిసి ఉండాలి, కులమత భేదాలు లేకుండా అని. ఐక్యత మరియు సమగ్రత, ఈ చెప్పాం కదా, యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ అంటే ఏంటంటే దేశం యొక్క ఐక్యత మరియు సమగ్రత అనేది మన దేశం యొక్క అభివృద్ధి పురోగతి ఐక్యంగా ఉండాలని పేర్కొనడము. అంటే మనకి ఏంటంటే ఇక్కడ మన దేశం యొక్క అభివృద్ధి మరియు పురోగతి రెండు ఐక్యంగా ఉండాలని పేర్కొనడము పీఠికలో మరొక వాగ్దానంగా చెప్పొచ్చండి. భారతదేశం అనేది సమైక్య స్వభావం కలిగి ఉన్నప్పటికీ ఇది ఏకీకృత న్యాయ వ్యవస్థగా చెప్పచ్చు. ఏక పౌరసత్వం, ఒకే రాజ్యాంగం మరియు ప్రాథమిక హక్కులు, అఖిల భారత సేవల వ్యవస్థను కలిగి ఉండడం అనేది జరుగుతుంది. ఒకటేగా కలిగి ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. భారతదేశాన్ని గణతంత్ర రాజ్యం అని ఎందుకు పిలుస్తాం, భారతదేశాన్ని లౌకిక దేశం అని ఎందుకు పిలుస్తామంటే దేశాధినేత అయినటువంటి మన రాష్ట్రపతి ప్రజల చేత ఎన్నుకోవడం జరుగుతుంది కాబట్టి గణతంత్ర రాజ్యంగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ లౌకిక దేశం అని ఎందుకు చెప్పుకుంటామంటే ఏ మతాన్ని ప్రోత్సహించడండి, మతం విషయంలో అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది. రాజ్యంతో ఈ మతం ఆ మతం అనేది చెప్పదు. సో అందుకే మనం ఏమంటామంటే లౌకిక దేశంగా భారతదేశాన్ని చూడడం అనేది జరుగుతుంది, పిలవడం అనేది జరుగుతుంది. ఇది మనకు సంబంధించి. భారత రాజ్యాంగం విశిష్ట లక్షణాలు చూద్దాము. మన రాజ్యాంగ నిర్మాతల యొక్క క్రియాశీలక సృష్టి ఏదంటే భారత రాజ్యాంగము. ఇది అనేక విశిష్ట లక్షణాలను కలిగి ఉంటుందండి. మనం దాంట్లో ఇప్పుడు ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు అనేటివి చూద్దాము. ప్రాథమిక హక్కులు చూసినట్టయితే ఇంగ్లీష్లో ఫండమెంటల్ రైట్స్ అంటాము. హక్కులు అనేటివి ఏంటివంటే వ్యక్తి సహేతుకమైనటువంటి వాదనలు. హక్కులు అనేవి డాష్ అని ఇస్తారు. వ్యక్తుల సహేతుకమైనటువంటి వాదనలుగా మనం చెప్పచ్చు. ఒక ప్రాథమిక హక్కులు అనేవి ఒక దేశం తన పౌరులను రక్షించడానికి రాజ్యాంగం ప్రకారం గుర్తించబడడం అనేది జరుగుతుంది. ప్రజాస్వామ్య విజయము, పౌరుల సమగ్ర అభివృద్ధి కొరకు ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగం ద్వారా హామీ ఇవ్వబడ్డాయి. దేని కొరకండి? ప్రజాస్వామ్య విజయము, పౌరుల సమగ్ర అభివృద్ధి. ఉన్నటువంటి ఆ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనకి సమగ్ర డెవలప్ అంటే ఆల్ రౌండ్ డెవలప్మెంట్ చేయడం కోసం మనకి ఇక్కడ ఈ భారత రాజ్యాంగం అనేది చేసుకోవడం అనేది జరిగింది. భారత సుప్రీంకోర్టు, హైకోర్టులు నేరుగా వీటిని పరిరక్షిస్తూ ఉంటాయండి. ప్రస్తుతం భారత రాజ్యాంగంలోని 3వ భాగంలో ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఈ 6 ప్రాథమిక హక్కులు అనేటివి ఉండడం అనేది జరిగింది. మనకు ఫండమెంటల్ రైట్స్ అండి 6 అనేటివి ఉన్నాయి. ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ముందు 7 ఉన్నాయి, మళ్ళీ తొలగించారు. ఒకటి ముందు చెప్పుకుంటాం, అది కూడా ఎందుకు తొలగించారు, దేన్ని తొలగించారు అని. ఆస్తి హక్కు ఉంది కదా, ఆస్తి హక్కును తొలగించేశారు. సో దాంతో మనకి 6 ఉన్నాయి, ముందైతే 7 ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నాయంటే 3వ భాగంలో ఉన్నాయి. ఆర్టికల్ 14 to 32 వరకు ఈ ప్రాథమిక హక్కులు అనేటివి ఉంటాయి. చూసుకుందాం. ఇక్కడ మనకి ప్రాథమిక హక్కులు చూసినట్టయితే ఫండమెంటల్ రైట్స్, క్రింది వాణిలో ఫండమెంటల్ రైట్స్ కానిది ఏది అని అడుగుతారు. ఆస్తి హక్కు ఇస్తారు మీకు కన్ఫ్యూజ్ చేయడానికి. ముందు ఆస్తి హక్కు ఉండింది కానీ ఇప్పుడైతే తీసేశారు ప్రాథమిక హక్కుల నుంచి. ఇప్పుడు ఉండేటివి ఏంటివి అంటే మనకు ఈ 6 మాత్రమే. పీడనాన్ని నిరోధించే హక్కు, స్వేచ్ఛా హక్కు, సమానత్వ హక్కు, మత స్వాతంత్రపు హక్కు, విద్యా సాంస్కృతిక హక్కు, రాజ్యాంగ పరిహారపు హక్కు. ఈ 6 మాత్రమే ఉన్నాయి. 7వ ప్రాథమిక హక్కు అనేది ఉండింది ముందు 1978 సంవత్సరంలో 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ప్రాథమిక హక్కుల జాబితా నుంచి ఆస్తి హక్కును తీసేయడం జరిగింది. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా అయితే చేర్చారు. ఏంటి? లౌకికవాదము, సామ్యవాదము, లౌకికవాదం అనేటువంటి పదాలే చేర్చారు. ఎప్పుడు? 42వ రాజ్యాంగ సవరణ ద్వారా. 1976లో రాజ్యాంగ సవరణ జరిగింది. 1978లో 44వ రాజ్యాంగ సవరణ జరిగింది. దీని సవరణ ద్వారా ఆస్తి హక్కును తీసేయడం అనేది జరిగింది. ఈ 42 రాజ్యాంగ సవరణ ద్వారా వీటిని చేర్చడం జరిగింది. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్. మనకు అడుగుతారు, మనకి ఇక్కడ మ్యాచ్ ది ఫాలోయింగ్ కూడా అడిగే అవకాశం ఉంటుంది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా దేన్ని చేర్చడం జరిగింది అని. ఓకే, 42 రాజ్యాంగ సవరణ ఎప్పుడు చేశారు? ఇయర్ కూడా ఇంపార్టెంట్. ఇదైతే 1976, ఇదైతే 1978, అంటే 2 years తర్వాతనే మనకి ఇంకా. ఓకే, అందుకే చూడండి 42కి 44కి ఎంత గ్యాప్? 2 ఉంది. 1976కి 1978కి కూడా 2 గ్యాప్ ఉంది. ఇలా మీకు హింట్ గుర్తుపెట్టుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకున్నా ఇంకోటి గుర్తుండేటట్టు. ఓకే, ఇది ఓన్లీ హింట్ కోసం మాత్రమే, మీకు ఈజీగా ఉంటుందని. నెక్స్ట్ అండి, ఈ ప్రాథమిక హక్కులు చూద్దాము. సమానత్వ హక్కు ఎక్కడి నుంచి ఎంతవరకు ఉంది? ఆర్టికల్ 14 to 18 వరకు మనకు సమానత్వ హక్కు గురించి ఉంటుంది.
దీనిలో ఏమేమి అంశాలు చూడొచ్చు అంటే భారత రాజ్యాంగం సమానత్వ హక్కును హామీ ఇస్తుంది. ఇది చట్టం యొక్క సమాన రక్షణ, సామాజిక సమానత్వం, ఉపాధి, విద్యలో సమాన అవకాశాల గురించి తెలుపుతుందండి. అంటరానితనం రద్దు చేస్తుంది. బిరుదులు అనేటివి కూడా రద్దు చేసే అంశాలన్నీ మనం దీంట్లో చూడవచ్చు. అందరికీ సమానం అనేది ఉంటుంది, సమాన హక్కులు, సమాన అవకాశాలు ఉంటాయి అని చెప్పి మనకి తెలుపుతుంది సింపుల్గా. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కు ప్రకరణ 19/22 రైట్ టు ఫ్రీడమ్, ఇదైతే రైట్ టు ఈక్వాలిటీ. నెక్స్ట్ ఇక్కడైతే మనకు ఈ స్వేచ్ఛ హక్కు ఈ క్రింది 6 రకాలైన స్వేచ్ఛలకు హామీ ఇస్తుంది. వాక్ మరియు భావ ప్రకటన స్వేచ్ఛ, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే స్వేచ్ఛ, అంటే పొట్లాటలు పోకుండా శాంతియుతంగా పరిష్కరించుకోవాలి అని. వాక్ మరియు భావ ప్రకటన అంటే మనకి ఇష్టం వచ్చింది మనం అభిప్రాయాలు వ్యక్తపరిచేటువంటి స్వేచ్ఛ మన నోరుకు ఉంది అని చెప్పి. ఓకే, సంఘాలు వ్యవస్థలుగా ఏర్పడడానికి స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడవచ్చు, ఆర్గనైజేషన్స్గా కూడా ఏర్పాటు చేసుకునేటువంటి హక్కు మనకు ఉంది. సంచరించడానికి హక్కు అంటే మనకి ఇక్కడ ఫ్రీడంగా మనకి ఎక్కడికైనా తిరిగే హక్కు అయితే ఉంటుంది, ఎవరు ఆపడానికి లేదు, నువ్వు ఆడికి పోకూడదు ఈడికి పోకూడదని. భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి మరియు స్థిరపడడానికి స్వేచ్ఛ అనేది ఉంటుంది. ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ మరియు జీవించే హక్కు, ఏదైనా వృత్తిలో చేపట్టడానికి స్వేచ్ఛ ఉంటుంది. నీ ఇష్టం, నీకు నచ్చింది ఫీల్డ్లో నువ్వు ఎంటర్ అవ్వచ్చు. ఓకే, సో ఆ విధంగా ఏ ఫీల్డ్లో అయినా నువ్వు ఏ ప్రొఫెషన్లో అయినా నువ్వు స్థిరపడవచ్చు. ఆ స్వేచ్ఛ నీకు ఉంది, నీకు ఎంచుకునే స్వేచ్ఛ. నీకు జీవించే హక్కు ఉంది, ఒకరు నిన్ను వచ్చి చంపడానికి వీలు అనేది లేదు, నిన్ను నువ్వు చంపుకోవడం కూడా తప్పే, ఆత్మహత్య చేసుకోవడం కూడా దీంట్లో మనకి ఒక నేరంగానే పరిహరించడం అనేది జరుగుతుంది. జీవించే హక్కు అనేది ఉంది. ఓకే, ఆ జీవించే హక్కుని నువ్వు ఉల్లంఘిస్తున్నావు కాబట్టి ఎదుటి వాళ్ళు చంపినా కూడా మనకి కేసేయండి. ఓకే, అదే మనకు జీవించే హక్కు కింద. నెక్స్ట్ ఇది మనకు స్వేచ్ఛ హక్కులో వస్తుంది. ఇది ఒకటి మనకు చూసినట్టయితే జీవించే హక్కు ఓకే ఏ ప్రాథమిక హక్కు కిందికి వస్తుందని అడుగుతారు. రైట్ టు ఫ్రీడమ్ కిందికి వస్తుందండి, మోస్ట్ ఇంపార్టెంట్. పీడనాన్ని నిరోధించే హక్కు అండి, రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ హక్కు కింద అన్ని రకాల వెట్టి చాకరీలను నిషేధింపబడుతుందండి. ఓకే, అంటే మెయిన్గా చూస్తే బాల కార్మిక వ్యవస్థ. ఓకే, 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి పిల్లల చేత ఏదైనా ఫ్యాక్టరీస్లోనూ గనులలోనూ పనులు చేయించకూడదు, ఏ ఇతర ప్రమాదకర ఉపాధిలో నియమించకూడదు అని రాజ్యాంగం చెబుతుంది. ఇక్కడ మనకు అలా చేసినట్టయితే వాళ్ళని శిక్షించడం అనేది జరుగుతుంది. బాల కార్మికుల కిందికి వస్తారు వాళ్ళు. 14 సంవత్సరాల కింద ఉన్నటువంటి పిల్లల్ని ఇలాంటి కఠినమైన వాటిల్లో పని చేయించారంటే వాళ్ళ హెల్త్ పాడవుతుంది, వాళ్ళ బాల్యం అంతా మిస్ అవుతుంది. ఆ బాల్యంలో వాళ్ళు చదువుకోవాలి కానీ ఇలాగా వెట్టి చాకిరి అనేది చేయకూడదు అనే ఉద్దేశంతో పీడనాన్ని నిరోధించే హక్కు కింద మనకి ఇక్కడ దీన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుందండి. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు. రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ ఇది 25 ఆర్టికల్ నుంచి 28 ఆర్టికల్ వరకు ఉంటుంది. వ్యక్తులందరూ తమ మనస్సాక్షిని అనుసరించడానికి మరియు ఏ మతాన్నైనా ఆచరించవచ్చండి. ఒక మతంలో ఉన్నది ఈ మతంలోకి చేంజ్ అయినా అవ్వచ్చు, ఏం ఇబ్బంది ఏం లేదు. సో ఆ హక్కు అనేది ప్రతి పౌరునికి ఉంది. మన దేశంలో హిందూ మతం, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు, బౌద్ధ, జైన అనేక మతాలు ఉన్నాయండి. సో రాజ్యానికైతే ఒక మతం అనేది లేదు. మన రాజ్యానికైతే నువ్వు ఈ రాజ్యం అనేది ఈ మతంతోనే సంబంధం ఉంది, ఈ మతమే పాటించాలని అయితే లేదు. ఏ మతమైనా పాటించుకోవచ్చు, అంటే ప్రజలు ఉండేటువంటి ప్రజలు. ఈ మత వ్యవహారాల్లో ప్రభుత్వం బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఏ మతాన్ని హై చేసి చూడదు, ఏ మతాన్ని లో చేసి చూడదు. మన దేశాన్ని అందుకే అండి లౌకిక రాజ్యంగా పిలవడం అనేది జరుగుతుంది భారతదేశాన్ని. ఓకే, సెక్యులర్ స్టేట్ అంటాం ఇంగ్లీష్లో. నెక్స్ట్ విద్యా సాంస్కృతికపు హక్కు, రైట్ టు ఎడ్యుకేషన్ అండ్ కల్చర్. విద్యా హక్కు మరియు సాంస్కృతికపు హక్కు. రాజ్యాంగం ప్రకారం మైనార్టీలందరూ మత ప్రాతిపదికన లేదా భాషా ప్రాతిపదికన తమకు నచ్చిన విద్యా సంస్థలను స్థాపించుకోవచ్చు. ఓకే, నిర్వహించుకోవడానికి హక్కు అనేది ఉంది వాళ్ళకి. వారు తమ సంస్కృతిని పరిరక్షించుకునే హక్కు కలిగి ఉంది. ఇక్కడేమో మత డివైడెడ్ లేదని చెప్పారు, ఇదేం మత డివైడెడ్ కానికి రాదండి. వాళ్ళ మతాన్ని ఇంకొంచెం డెవలప్ చేసుకోవడానికి, అంటే వాళ్ళ మతం గురించి ఎక్కువగా చెప్పుకోవడానికి వాళ్ళు అలాంటివి చేసుకోవచ్చు అని. ఇప్పుడు ఎన్నో క్రిస్టియన్ సంబంధించి పాఠశాలలు ఉన్నాయి, ఓకే, ముస్లిం పాఠశాలలు ఉన్నాయి, అలా విధంగా ఉన్నాయి కదా. సో వాటికి స్వేచ్ఛ ఉంది అని అట్లా నిర్వహించుకోవచ్చు, విద్యా సంస్థలు అనేటివి స్థాపించుకోవచ్చు. అంటే వేరే మతం వాళ్ళని ఎత్తిపెట్టే అట్లాంటి బోధనలు చేయకూడదు, కానీ పిల్లల్ని బలవంతంగా వాళ్ళ మతంలోకి తీసుకోవడం అలాంటివి చేయకూడదు. కానీ వాళ్ళ మతాన్ని పరిరక్షించుకోవడానికి, వాళ్ళ సంస్కృతి ఏమైతే ఉంటుందో దాన్ని పరిరక్షించుకోవడానికి
అది చేసుకోవడం అనేది ఉంటుంది, ప్రాసెస్ చేసుకోవచ్చు. కానీ ఇలాగా మరి రూల్స్ అగైనెస్ట్ మాత్రం చేయకూడదు. రాజ్యాంగ పరిహారపు హక్కు ఇదైతే మనకు ఆర్టికల్ 32 తెలుపుతుంది. ఓకే, రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ హక్కు సుప్రీంకోర్టు, హైకోర్టు ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించడం అనేది జరిగింది. ఈ కింది ఏ హక్కు, ఓకే హక్కు కాదు ఇక్కడ మనకి, ఈ కింది ఏ ఆర్టికల్ ప్రకారము ఓకే సుప్రీంకోర్టు, హైకోర్టు ద్వారా అన్ని ప్రాథమిక హక్కులను పరిరక్షించడం జరుగుతుంది అంటే ఆర్టికల్ 32 ప్రకారం. ఓకే, మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ బాక్స్ అంతా. నెక్స్ట్ చూద్దామండి. ఆస్తి హక్కు ప్రాథమిక హక్కులను తొలగించబడింది. ఎందుకంటే మనకి ఇక్కడ చూసుకున్నాము ఆల్రెడీ. మనకు స్వేచ్ఛ హక్కు ఎందుకు అవసరం, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ అనేది ఇవ్వాలి. ఎందుకు అవసరం అంటే మనం ఫ్రీగా ఉండాలి కాబట్టి, మన భారతదేశం ఒకరి కింద ఒకరికి కాకుండా ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రజలు జీవించాలి కాబట్టి. బాలల అభివృద్ధికి పీడనాన్ని నిరోధించే హక్కు ఏ విధంగా దోహదపడుతుంది, ఇదంతా మనకి ఎక్సెస్ మ్యాటర్. నెక్స్ట్ చూద్దాము. సమాచార హక్కు చట్టం, రైట్ టు ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం, రైట్ టు ఎడ్యుకేషన్, RTE. ఇదైతే RTI. ఓకే, ఈ సంవత్సరం చూసినట్టయితే సమాచార హక్కు చట్టం చూసినట్టయితే మనకు అమల్లోకి వచ్చింది 2005లో నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఈ విద్యా హక్కు చట్టం 2009లో మనకు చేసినట్టయితే 2010లో అమల్లోకి రావడం అనేది జరిగింది, April 1. చూస్తాం. ఇంకా సమాచార హక్కు చట్టం ప్రతి పౌరుని ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం తీసుకోవడానికి అధికారం కల్పిస్తుంది. ప్రతి పౌరునికి ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం తీసుకోవాలంటే అంటే నీకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి, వెళ్ళి ప్రభుత్వ సంస్థల్లో అక్కడ మనకి అడిగామంటే కనుక వాళ్ళు ఇవ్వాలి. అది హక్కు నీకుంది, నీకట ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు నీకుంది అని చెప్పి తెలుపుతూ ఉంటుంది. ఇది పరిపాలనలో పారదర్శకతను కల్పిస్తుంది, అంటే పరిపాలన చేయడంలో ట్రాన్స్పరెన్సీని మీకు తెలుపుతుంది. రైట్ టు ఇన్ఫర్మేషన్ సమాచార హక్కు చట్టం ఓకే భారత పార్లమెంట్ 2005లో ఆమోదించింది. ఈ చట్టం అమల్లోకి ఎప్పుడు వచ్చింది అంటే 2005 అక్టోబర్ 12. ఈ లెసన్లో మాత్రం చాలా వరకు బిట్స్ ఉన్నాయండి, అన్ని ఇయర్స్కి సంబంధించి ఉన్నాయి. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇయర్స్ ప్లస్ ఆర్టికల్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు చెప్పుకున్నాం కదా అధికరణలు, వాటికి సంబంధించి. నెక్స్ట్ అండి, ఇదైతే 2005 అక్టోబర్ 12 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. నెక్స్ట్ విద్యా హక్కు చట్టం. మన పార్లమెంటు స్వేచ్ఛా హక్కులో భాగంగా విద్యను కూడా ప్రాథమిక హక్కుగా గుర్తించడం జరిగింది. విద్యా హక్కు చట్టం ఏ హక్కులో భాగంగా, ఏ ప్రాథమిక హక్కులో భాగంగా చూసుకోవచ్చు అంటే స్వేచ్ఛా హక్కు, రైట్ టు ఫ్రీడమ్. 2002 సంవత్సరంలో 86th రాజ్యాంగ సవరణ ద్వారా పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా 21A ఆర్టికల్ ద్వారా చేర్చారు. ఏ ఆర్టికల్ ద్వారా చేర్చారు అనేది అడుగుతారు. 21A. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు అనేది కూడా అడుగుతారు. 86వ రాజ్యాంగ సవరణ. ఇది ఎప్పుడు చేశారు? 2002. దీంట్లో భాగంగా మనం ముందు చదువుకున్నట్టు కూడా గుర్తు తెచ్చుకుందామండి. 1976 42వ రాజ్యాంగ సవరణ చేశారు. 1978 44వ రాజ్యాంగ సవరణ చేశారు. 2002లో అయితే ఇప్పుడు చెప్పుకున్నాము 86వ రాజ్యాంగ సవరణ చేశారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేశారు? సామ్యవాదం, లౌకికవాదం అనే పదాల్ని చేర్చడం అనేది జరిగింది. ఎక్కడ? మన ప్రవేశికలో, రాజ్యాంగ ప్రవేశికలో. 44వ రాజ్యాంగ సవరణ ఏం చెప్తుందంటే మనకి ప్రాథమిక హక్కుల్లో నుంచి ఆస్తి హక్కును తీసేయడం అనేది జరిగింది. 86వ రాజ్యాంగ సవరణ ఏం చేసిందంటే మనకి ఇక్కడ రాజ్యాంగంలో విద్యను ప్రాథమిక హక్కుగా చేయడం అనేది జరిగిందండి. విద్యను ప్రాథమిక హక్కుగా ఎప్పుడు చేశారు అంటే 86వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ 2002లో చేయడం అనేది జరిగింది. దీన్ని 21A ఆర్టికల్ ద్వారా చేర్చడం జరిగింది. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలందరికీ చట్టం ద్వారా ఉచిత మరియు నిర్బంధమైనటువంటి విద్యను అందించాలి. నిర్బంధ విద్య ఓకే, ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది కంపల్సరీగా మనకి ఇక్కడ అందించాలి. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అండి. బాలల ఉచిత మరియు నిర్బంధ విద్యా హక్కు చట్టాన్ని 2009లో పార్లమెంటు ఆమోదించింది. మన భారత పార్లమెంటు 2010 April 1 నుంచి అమల్లోకి రావడం అనేది జరిగింది. ఓకే, మనకి ఇక్కడ రాజ్యాంగ సవరణ చేసింది ఎప్పుడు? 2002. ఓకే, భారత పార్లమెంట్ ఆమోదించింది ఎప్పుడు? నిర్బంధ హక్కు విద్యని 2009. అమల్లోకి వచ్చింది 2010 April 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు సంబంధించి బిట్స్ చాలానే ఉంటాయి మనకి ఈ లెసన్స్లో. బాలల హక్కుల పరిరక్షణ సదస్సులో ఓకే ప్రొటెక్ట్ ద రైట్స్ ఆఫ్ ద చైల్డ్.
ఈ సదస్సులో భాగంగా ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ ఓకే తీర్మానాలపై మన దేశం కూడా సంతకం అనేది చేయడం జరిగింది. ఆ విధంగా మన దేశం కూడా బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉంది. ఈ ప్రధాన బాలల హక్కులు ఏవంటే చూద్దాము. జీవించే హక్కు, బాలలకు కూడా జీవించే హక్కు ఉంది, చంపకూడదు. ఓకే, మనం పిండం కడుపులో ఉండంగానే తీసేయడము ఇది కూడా మనకు పెద్ద నేరం అనేది అవుతుంది. అభివృద్ధి హక్కు, వాళ్ళకు అభివృద్ధి చెందే హక్కు ఉంది, డెవలప్మెంట్ చెందే హక్కు ఉంది, చదువుకొని మంచి స్థాయికి వెళ్ళే హక్కు ఉంది, రక్షణ పొందే హక్కు ఉంది. భాగస్వామ్య హక్కు, మనకి ఇక్కడ రైట్ టు సర్వైవల్ అంటాం జీవించే హక్కుని, రైట్ టు ప్రొటెక్షన్ అంటాం రక్షణ పొందే హక్కుని, రైట్ టు డెవలప్మెంట్ అభివృద్ధి హక్కు. ఓకే, రైట్ టు పార్టిసిపేషన్ భాగస్వామ్య హక్కు, దేంట్లో అయినా వాళ్ళు భాగస్వామ్యం చెందే హక్కు వాళ్ళకు కలిగి ఉంటుంది అని చెప్పి మనకి ఇక్కడ తెలుపుతుంది. బాలల హక్కుల పరిరక్షణకు కట్టుబడి మన భారతదేశం కూడా ఉంటుందండి. ఇక్కడ మనకు నెక్స్ట్ చూసినట్లయితే ప్రాథమిక విధులు, ఫండమెంటల్ డ్యూటీస్. ఇవైతే డ్యూటీస్, అవైతే రైట్స్. ప్రాథమిక హక్కులు వేరు, ప్రాథమిక విధులు వేరు. దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి, భారతదేశ ఐక్యతను నిలబెట్టుకోవడానికి పౌరులందరి నైతిక బాధ్యతలుగా ఇవి నిర్వచించబడతాయి. అవైతే ఏం చెప్పుకున్నామండి, ప్రజాస్వామ్య విజయము మరియు పౌరుల సమగ్ర అభివృద్ధి చేయడానికి ఈ ప్రాథమిక హక్కులు అనేటివి హామీ పొందడం అనేది జరిగింది, చేయడం అనేది జరిగింది. ఈ హక్కులు అనేటివి ఏంటివంటే వ్యక్తుల సహేతుమైన వాదనలు అని చెప్పి మనం చెప్పుకోవడం అనేది జరిగింది. అంటే ఒక దేశం తన పౌరుని రక్షించడానికి ఇవన్నీ మనం చేస్తాము, హక్కులు అనేటివి పాటించడం అనేది జరుగుతుంది, రక్షించడానికి అవన్నీ మనకు ఇవ్వడం అనేది జరుగుతుంది హక్కులు. ఈ ప్రాథమిక విధులు ఏంటంటే దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించడానికి, మన దేశం మీద భక్తిని స్ఫూర్తిని పెంపొందించడానికి, మన భారతదేశం అనేది ఆ యూనిటీగా ఉండడం పెంపొందించడానికి పౌరులందరికీ కొన్ని నైతిక బాధ్యతలు అనేటివి ఇవ్వడం అనేది జరుగుతుంది. అవే మనకు ప్రాథమిక విధులు. ఈ ప్రాథమిక విధులను 1976 చెప్పుకున్నాం ఆల్రెడీ. 42వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 1976. మన రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A ఓకే భాగం 4Aలో పొందుపరచడం అనేది జరిగింది. అంటే 4A భాగం 4Aలో పొందుపరచడం అనేది జరిగింది ఈ ప్రాథమిక విధులని. మోస్ట్ ఇంపార్టెంట్ 3వ భాగంలో అయితే మనకు ప్రాథమిక హక్కులు అనేటివి ఉన్నాయండి. ఓకే, అది కూడా ఆర్టికల్ 14 నుంచి 32 వరకు ఉన్నాయి. అది కూడా మనకు డివైడ్ చూసుకున్నాం బాక్స్ అనేది. ఇక్కడ మీకు ప్రాథమిక విధులు చూసినట్టయితే భాగం 4A అంటే 4A భాగంలో 51A ఆర్టికల్లో ఇక్కడ మనకి ఈ ప్రాథమిక విధులు అనేటివి ఉన్నాయి. ఫండమెంటల్ డ్యూటీస్ ఇవి మనకు రష్యా రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయండి. ప్రాథమిక విధులు అనేటివి ఏ రాజ్యాంగం నుంచి, ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించబడ్డాయి మన భారతదేశ ప్రాథమిక విధులు అంటే రష్యా. ఓకే, విధులు కదా, ప్రాథమిక విధులు రవి అని గుర్తుపెట్టుకోండి. అంటే రా అంటే రష్యా, వి అంటే విధులు. ప్రాథమిక విధులు రష్యా దేశం నుంచి మనం స్వీకరించుకోవడం అనేది జరిగింది. హక్కులు మరియు విధులు ఒకదానితో ఒకటి పరిపూరకమైనవి. హక్కులు ఉన్న చోట విధులు అనేటివి ఉంటాయి, విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేము. హక్కులు ఉన్న చోట ఈ విధులు అనేటివి కంపల్సరీ ఉంటాయండి. అంటే ఈ సంబంధించిన నైతిక బాధ్యతలు. విధులు లేకుండా హక్కుల గురించి ఆలోచించలేము. ఈ నైతిక బాధ్యతలు లేకుండా హక్కుల గురించి మనం ఇక్కడ ఆలోచించలేము. గాంధీ గారు ఏం చెప్పారంటే విధి నిర్వహణ వల్లే అసలైన హక్కులు సంక్రమిస్తాయి అని చెప్పారు. అంటే ఈ విధులను నిర్వహించడం వల్లనే మనకు అసలైనటువంటి హక్కులు అనేటివి వస్తాయి అని. మనకు హక్కు రావాలంటే ఈ విధులను పాటించాలండి. మీకు సింపుల్గా చెప్పాలంటే నీకు ప్రాథమిక హక్కులు నీకు వర్తించాలి అంటే నువ్వు ఈ విధులు పాటించాలి, ప్రాథమిక విధుల్ని. ఓకే, అంటే మన భారతదేశాన్ని గౌరవించడము, దేశభక్తి పెంచడము, ఇలాంటివన్నీ మన దేశానికి సంబంధించి ఉంటుంది. ఐక్యతను పెంపొందించడానికి, ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడానికి ఇదంతా పాటిస్తేనే నువ్వు ఆ భారతదేశం ప్రజలుగా భాగ్యమయ్యి అప్పుడు నీకు ప్రాథమిక హక్కు అనేది లభిస్తుంది. ప్రైమరీ రైట్స్ అనేవి నీకు ఇస్తారు. ఓకే, ఈ విధంగా మనకి ఇక్కడ ఎన్నో వినే ఉంటాం కదా, దేశద్రోహి అంటాము. ఇలాంటి వాటికి మన హక్కులు అనేటివి ఫలించవు, వాళ్ళని తీసేస్తాం మన దేశం నుంచి. ఆ విధంగా ఈ విధులు పాటిస్తేనే నువ్వు హక్కులకు నీకు ఎలిజిబుల్ అనేది అవుతుంది. రాజ్యాంగానికి బద్ధుడై ఉండడము, జాతీయ పతాకమును, జాతీయ గీతాన్ని గౌరవించడము ఇది ఒక బాధ్యతగా చెప్పచ్చు. నైతిక బాధ్యతలు అని చెప్పాను కదా, సో ఇదంతా మనం ఇక్కడ చూసుకోవచ్చు. రాజ్యాంగానికి బద్ధుడై ఉండాలి అంటే రాజ్యాంగానికి రివర్స్గా నువ్వు ఏ పని చేయకూడదు. జాతీయ పతాకం మంది ఏదైతే ఉందో, జాతీయ గీతం ఏదైతే ఉందో గౌరవించాలి, అసభ్యంగా దాన్ని చూడకూడదు, ప్లస్ ఆ అసభ్యమైన మాటలు కూడా మాట్లాడకూడదు దాని పట్ల. భారత సార్వభౌమత్వం, ఐక్యత, అఖండతను సమర్థించుట మరియు సంరక్షించుట. మన సార్వభౌమత్వము అంటే సవరణిటీ అని చెప్పాము, ఐక్యత,
అఖండత అంటే ఏంటంటే ఇంటిగ్రిటీ అని కూడా చెప్పవచ్చండి. ఓకే, మన ఇంటిగ్రిటీని అంతా రక్షించుకోవడము, సంరక్షించుకోవాలి. సామరస్యాన్ని, సోదరభావాన్ని పెంపొందించాలి. ఓకే, గొడవలు పడకుండా సహజ పర్యావరణాన్ని కాపాడి అభివృద్ధి పరచడం అనేది జరగాలి. మన పర్యావరణానికి హాని కల్పించకూడదు. ప్రజల ఆస్తిని సంరక్షించాలి, హింసను విడనాడాలి. ప్రజల ఆస్తిని సంరక్షించుకోవాలి, కబ్జాలు పాటు చేయకూడదు, ఎదుటి వారి పట్ల హింసను ప్రదర్శించకూడదు, అహింస మార్గంలో ఉండాలి అన్నట్టుగా విద్యా అవకాశాలు కల్పించాలి. ఓకే, స్వాతంత్ర పోరాట ఆదర్శాలను అనుసరించాలి. వాళ్ళ యొక్క ఆదర్శాలను వాళ్ళని మనము అనుసరించాలి. దేశాన్ని రక్షించడం మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయడం అనేది జరగాలి. దేశాన్ని రక్షించాలి, కోరినప్పుడు జాతికి సేవ చేయాలి. అంటే ఇప్పుడు కరోనా టైం ఉందండి, మీరు ఇళ్లలోనే ఉండండి, మన దేశాన్ని రక్షించుకుందామంటే ఏం చేస్తారు? సో పాటిస్తాము. సో ఆ విధంగా మన దేశం కోరినప్పుడు మన జాతికి సేవ అనేది చేయాలి, రక్షించుకోవాలి మన దేశాన్ని. సుసంపన్నమైనటువంటి మన సంస్కృతిని, వారసత్వాన్ని రక్షించుకుంటూ ఉండాలి. ఈ కట్టడాలు ఏమైతే ఉన్నాయి, మనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సంస్కృతి సంప్రదాయాలు ఇవన్నీ మనకు ఓకే. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించాలి. మనలో అటువంటి సైంటిఫిక్ టెంపర్ని, మనకు హ్యూమనిజంని పెంపొందించాలి అని చెప్తున్నారు. అభ్యున్నతి కోసం కృషి చేయాలి. ఓకే, ఇక్కడ మనకు డెవలప్మెంట్ ఎక్కువగా అయించుకోవడానికి మనం కృషి చేస్తూ ఉండాలి. ఒకరిని లోవర్గా చేయడం అలాంటివన్నీ చేయకూడదు అని చెప్పి ఇవి మనకు ప్రాథమిక విధుల్లో పాటించాల్సినటువంటి ప్రాథమిక విధులు అని చెప్పచ్చు. ఓకే, ఇవన్నీ మనకు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక 11 చెప్పుకున్నామండి. 11 ఓకే. ఈ కింది వానిలో ప్రాథమిక విధి కానిది ఏదని ఇచ్చి నెగిటివ్గా ఇస్తాడు. ఓకే, ఏమని? దేశం రక్షించుట మరియు కోరినప్పుడు జాతికి సేవ చేయడం నీ బాధ్యత కాదు అని ఇస్తాడు. ఓకే, ఈ విధంగా ఇవ్వడం అనేది జరుగుతుంది. ప్రజల ఆస్తిని సంరక్షించే హక్కు నీకేం లేదు, అహింసకు పాల్పడవచ్చు అని చెప్పిస్తాడు. విద్యా అవకాశాలు కల్పించాల్సిన పని నీకు లేదని చెప్తుంది. ఓకే, ఆ విధంగా మనకు నెగిటివ్గా ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటివి మనం కనుక్కోవాలి. హక్కులు మరియు విధులు ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటివండి. ఓకే, రెండు ఇంపార్టెంటే, ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయండి. వ్యక్తిగత అభివృద్ధి కిందికి హక్కులు అనుకుంటే, విధులు అయితే ఇతర అభివృద్ధి పనుల కిందికి మనం ఇక్కడ విధులను చెప్పుకోవచ్చు. హక్కులు పొందాలంటే మనకి ఇక్కడ విధులు అనేటివి కంపల్సరీ పాటించాలి. నువ్వు హక్కులు, ప్రాథమిక హక్కులు ఏవైతే ఉన్నాయో, రైట్ టు ఫ్రీడమ్, రైట్, ఇవన్నీ మనకు నువ్వు పొందాలంటే ఖచ్చితంగా ఈ విధులు పాటించాలి. ఈ విధులు పాటించలేదంటే నిన్ను దేశం నుంచి నువ్వు ఈ దేశానికి సంబంధించిన కాదని చెప్పి వెలివేయడం అంటారు కదా. సో ఆ విధంగా మనకు చేయడం అనేది జరుగుతుంది. హక్కులను దబాయించి అడగాలంటే విధులు పాటించాలి. నువ్వు నాకు ఈ హక్కు కావాలి అని అడగాలంటే ఫస్ట్ నువ్వు విధులను పాటిస్తూ ఉండాలి. మన దేశాన్ని గౌరవంగా చూసుకోవడము, ఇవన్నీ మనకు పైన సంబంధించినవన్నీ. విధులు లేని హక్కులు అసంపూర్ణమండి. హక్కులు లేని విధులు అర్ధరహితంగా చెప్పుకోవచ్చు. మనకి ఇక్కడ హక్కులు మరియు విధులు ఒకే నాణ్యానికి రెండు వైపులు లాంటివి అని చెప్పచ్చు. రెండు ఇంపార్టెంటే. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ప్రాథమిక హక్కులు ఏవో, ప్రాథమిక విధులు ఏవో గుర్తించి టిక్ అనేది కొట్టండి అని ఇచ్చారు. వెట్టి చాకరీ నిషేధం, ఇదేంటంటే ప్రాథమిక హక్కు. సో ఇక్కడ టిక్ ఉంది. పాఠశాలలో విద్యార్థుల లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, తరగతి గదులు మరియు ఫర్నిచర్ వంటి పాఠశాల ఆస్తిని కాపాడము అంటే ప్రజల ఆస్తిని సంరక్షించడం కిందకి వస్తుంది. ఇది ప్రాథమిక విధి. అంటరానితనాన్ని నిర్మూలించడము, ఇది కూడా మనకి ప్రాథమిక విధి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవతావాదాన్ని పెంపొందించడము, ఇది కూడా మనకు ఒక విధి. పైన చెప్పుకున్నాం కదా. రాజ్యాంగము, మన జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని కట్టుబడి ఉండి గౌరవించడము, ఇది ఒక మనకు విధి. భారతదేశంలో ఏ ప్రాంతంలోనైనా నివసించవచ్చు మరియు స్థిరపడవచ్చు, ఇది మనకు హక్కు కిందికి వస్తుంది. రైట్ టు ఫ్రీడమ్, స్వేచ్ఛ హక్కు కింద మనం చెప్పుకున్నాం కదా. నువ్వు భావ ప్రకటన చేసే హక్కు ఉంది, ఆయుధాలు లేకుండా శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు ఉంది, సంఘాలు ఏర్పరచుకునే హక్కు ఉంది, సంచరించడానికి ఎక్కడైనా దేశంలో సంచరించడానికి హక్కు ఉంది, ఏ ప్రాంతంలోనైనా నివసించడానికి, స్థిరపడడానికి హక్కు ఉంది, ఏ వృత్తి అయినా చేపట్టడానికి హక్కు ఉంది, జీవించే హక్కు నీకు ఉంది. ఇవన్నీ మనకు స్వేచ్ఛ హక్కులో భాగంగా చెప్పుకున్నాము. సో దాంట్లో భాగంగానే ఇది. సో ఇది ప్రాథమిక హక్కు అనేది అవుతుంది. ఇవన్నీ విధులు అవుతాయి. ఇదంతా మనకు హక్కు అనేది అవుతుంది. ఇక్కడ అంటరాంతర నిర్మూలన అనేది కూడా మనకు ప్రాథమిక హక్కు అవుతుందండి. కొన్ని మాటలు మనకు అవ్వచ్చు విధులు కూడా. మనకి ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ని బట్టి చూసుకోవాలి. అంటరానితనము రద్దు అని చెప్పాం కదా, అంటరాంతరం నిర్మూలన, ఇది ఎక్కడ చెప్పుకున్నాం? రైట్ టు ఈక్వాలిటీ అని చెప్పుకున్నాం. ఆప్షన్ ఇది మనకు ప్రాథమిక హక్కు అవుతుందండి. ఓకే, బిరుదును రద్దు చేయడము, అంటరాంతరాన్ని నిర్మూలించడము, అంటరాంతరం రద్దు, సమానత్వ హక్కు అనేదంతా మనకు సమానం అనేటువంటి మీనింగ్ వచ్చేదంతా మనకి ఇక్కడ ఉంటుంది. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్
విలువలు మరియు బాధ్యతాయుతమైనటువంటి పౌరసత్వము. విలువలు వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించే అంతర్గత ప్రమాణాలే మనం విలువలు అని అంటామండి. వ్యక్తుల ప్రవర్తనను నిర్ణయించేటువంటి అంతర్గత ప్రమాణాలు ఇవి మన చర్యలను ప్రేరేపించడం అనేది జరుగుతుంది. అంతే కదా, నీకు ఎదుటి వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నావో చూసారు అంటే నీ వ్యక్తిత్వం మనం చెప్పేయచ్చు. సో అదే మనం విలువలు పాటిస్తున్నావా లేదా అని చెప్పి. నైతిక విలువలు మన జీవితంలో చాలా ముఖ్యమైనవండి, చాలా పవిత్రమైనవిగా చెప్పుకోవచ్చు. విలువలు వ్యక్తిలో ఉండే విలువలు వ్యక్తిలో ఉండే నైతికత అనేవి కుటుంబం, సమవయస్కులు, సామాజిక నేపథ్యం మొదలైన కారకాలతో ప్రభావితం అనేది అవుతుంది. కుటుంబంలో ఏ విధంగా ఉంటే పెద్దవాళ్ళు అది నేర్పిస్తే అదే వస్తుంది వాళ్ళకి నైతికంగా. ఓకే, సమవయస్కులు వాళ్ళ పీర్ గ్రూప్స్ వాళ్ళు ఏ విధంగా ఉంటే అదే నేర్చుకుంటారు. సామాజిక నేపథ్యం సొసైటీ ఏ సొసైటీలో నివసిస్తున్నారో చూసుకుంటే అక్కడ వాళ్ళకి ఆ బుద్ధులే రావడం అనేది జరుగుతుంది. ఈ విధంగా ప్రభావితం చేస్తాయని చెప్తున్నారు. ఒక వ్యక్తిని కానీ సమాజం కానీ అభివృద్ధిని సాధించాలంటే విలువలు అనేటివి చాలా ముఖ్యమైనవి. ఓకే, ఒక వ్యక్తి కానీ సమాజం కానీ అభివృద్ధి సాధించాలంటే ఏవి అత్యంత ఆవశ్యకమైనవి అంటే విలువలు. సో ఈ విధంగా మన సింపుల్ క్వశ్చన్ రావాలంటే ఈ విధంగా. ముఖ్యంగా ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే విలువలు అనేటివి మోస్ట్ ఇంపార్టెంట్. నీతి, నిజాయితీ, నిబద్ధత, పారదర్శకత, జవాబుదారీతనము, చిత్తశుద్ధి మొదలగు విలువలన్నీ పౌరుడు కలిగి ఉంటేనే సమాజం అన్ని విధాల ప్రగతి పదంలో పయనించడం అనేది జరుగుతుందండి. ఇక్కడ మనకు విలువల గురించి. బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు లేదా పౌరసత్వం అంటే ఏంటంటే మన భారత రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కులు అనుభవిస్తూనే, ప్రాథమిక హక్కులను అనుభవిస్తూనే, వ్యక్తిగత ప్రగతిని సాధిస్తూనే, నీ పరంగా వ్యక్తిగతంగా ప్రగతి అభివృద్ధి చేస్తూనే సమాజ శ్రేయస్సు కొరకు నీ ఒక్క డెవలప్మెంటే సరిపోదు, పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా ఉండాలి. సమాజ శ్రేయస్సు కొరకు పౌర విధులను కూడా సక్రమంగా నిర్వర్తించడము, పక్కన వాళ్ళ యొక్క విజయం, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం కూడా అంటే ఓకే ఈ విధులు ఏవైతే ఉన్నాయో అవి కూడా నువ్వు సక్రమంగా నిర్వర్తించాలి. అప్పుడే నేను బాధ్యతాయుతమైన పౌరుడు అని చెప్పి అంటారంట. సో బాధ్యతాయుతమైనటువంటి పౌరుడు కిందకి ఇవన్నీ వస్తాయి. మన దేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టిన జాతీయ నాయకుల యొక్క దేశభక్తిని ఆదర్శంగా తీసుకోవడము, అన్ని సందర్భాల్లో అదే స్ఫూర్తితో పనిచేయడము, స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండడము, దాంతోపాటు పాఠ్యేతర కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు డిసిప్లిన్ అనేది పాటించడము, క్రీడా మైదానంలో ఆటలాడినప్పుడు క్రీడా స్ఫూర్తితో మెలగడము, గెలుపు ఓటమిలు ఒకటేగా తీసుకోవడము. ఓకే, ఆటలో భాగమని తెలుసుకోవడము. ఇప్పుడు లేకపోతే ఏమవుతుంది, క్రీడా స్ఫూర్తి లేకపోతే మనకి ఇక్కడ కోపం వచ్చేస్తుంది, ఓడిపోయినామంటే కోపం వచ్చేసి ఎదుటి వాళ్ళకి గొడవ వెళ్ళిపోవడము. సో ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. సో అది ఉండకుండా క్రీడా స్ఫూర్తి అనేది ఉండాలి అని చెప్తున్నారు. అంటే గెలుపైనా ఓటమైనా ఆటలో భాగమని నువ్వు భావించాలి అని చెప్పి. ఇదండి మనకు సంబంధించి. ఇంకా మిగతా అంతా మనకి ఎక్సెస్ మ్యాటర్, నో నీడ్. ఓకే, బాధ్యతాయుతమైన పౌరుడికి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏంటి కింది వాణిలో అని ఇస్తారు. ఇక్కడ నువ్వు ఓడిపోతూనే ఎదుటి వాళ్ళు మీరు రివెంజ్ తీసేసుకోవాలి అని చెప్పిస్తారు. లైన్ అనేది నెగిటివ్. ఓకే, సో అలాంటివన్నీ రాంగ్ అనేది అవుతుంది. మీకు అప్పుడే తెలిసిపోతుంది ఓకే మంచిదేది చెడుదేది అని చెప్పి. మనకు కింద చదువుతూనే అంత అప్లికేషన్ టైప్ ఉంటుంది. చట్టాలను గౌరవించాలి, ఇది ఒక బాధ్యతాయుతమైనటువంటి పౌరుడి యొక్క లక్షణము. సమాజానికి సేవ చేయాలి, దేశం మీద భక్తి కలిగి ఉండాలి, బాధ్యతగా ఉండాలి, నిజాయితీగా ఉండాలి, నీతి నిజాయితీగా ఉండాలి. ఓకే, అక్రమాలు లేకుండా, లంచాలు తీసుకోకుండా స్వీయ క్రమశిక్షణ కలిగి ఉండాలి. ఓకే, సహనం వహించాలి, మర్యాదపూర్వకంగా ఉండాలి ఇతరులతో, న్యాయాన్ని గౌరవించాలి. ఓకే, ఇచ్చినటువంటి న్యాయం మీద నాకు నచ్చలేదు పో అంటాము సుప్రీంకోర్టు, హైకోర్టు, కోర్టులలో కానీ, పోలీసు వాళ్ళు కానీ. సో ఈ విధంగా న్యాయాన్ని గౌరవించాలి అని, ఎదుటి వారికి గౌరవం అనేది ఇవ్వాలి. ఇవంతా మనకు బాధ్యతాయుతమైనటువంటి పౌరుడి యొక్క లక్షణాలుగా చెప్పచ్చు. ఇది నెక్స్ట్ ఇక్కడ మనం చూద్దాము. ఇక్కడ మనకి ఏమైందో కష్టంగా ఉన్నాయో అవి చదువుకుందాము. ఫ్రెటర్నిటీ, సౌభ్రతత్వం, సోదర భావంతో కలిసి ఉండడం అనే మీనింగ్ వస్తుంది. సౌభ్రతత్వం అంటే సోదర భావంతో ఉండడము. ప్రావిన్స్ అంటే ఏంటంటే బ్రిటిష్ పాలనలో భారతదేశంలోని పరిపాలనా విభాగంని ప్రావిన్స్ అని అనేవాళ్ళు. స్వదేశీ సంస్థానం అంటే ఏంటంటే బ్రిటిష్ కాలంలో ఉండేటువంటి స్వదేశీ రాజ్యాలనే స్వదేశీ సంస్థానాలు అంటాము. మన దేశ రాజ్యాంగాన్ని సవరించడాన్ని ఏమంటామంటే రాజ్యాంగ సవరణ అంటాం. 42, 44 ఇప్పుడు చెప్పుకున్నాం కదా, 82 ఇవన్నీ. నెక్స్ట్ పౌరుడు అంటే ఎవరిని అంటామంటే ఒక దేశం లేదా ఒక రాష్ట్రం లేదా దేశంలో సభ్యుడు మరియు అక్కడ చట్టపరమైనటువంటి ప్రాథమిక హక్కులు ఉన్నటువంటి వ్యక్తిని మనం పౌరుడు అంటాం. పౌరసత్వం ఒక నిర్దిష్ట దేశంలో పౌరుడికి ఉన్న స్థానం లేదా స్థితిని పౌరసత్వం అంటాం. సమైక్య ఓకే అంటే ఫెడరల్. పౌరుడు అంటే సిటిజన్, పౌరసత్వం అంటే సిటిజన్షిప్. ఈ సమైక్య అంటే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం మధ్య అధికార పంపిణీనే మనము సమైక్య అంటాం, ఫెడరల్.
నెక్స్ట్ డయార్సీ అంటే ద్వంద్వ ప్రభుత్వం, రెండు వ్యవస్థలకు పాలనా అధికారం ఉన్న ప్రభుత్వ విధానము. రెండు వ్యవస్థలకు పాలనా అధికారం ఉన్న ప్రభుత్వ విధానాన్ని మనకు ద్వంద్వ ప్రభుత్వం అంటాం. రెండు కదా, సో రెండు. నెక్స్ట్ మనకి ఇక్కడ మనం చూద్దాము, ఇంకా బిట్స్ అనేవి చూద్దాము. మీరు ఇక్కడ కింద కామెంట్ చేయండి, కంపల్సరీ లెసన్ అంతా విన్నారు కదా, సో ఈజీగానే ఉంటుంది చూడండి. కింద కామెంట్ చేయండి ఫస్ట్ క్వశ్చన్ ఏ ఆప్షన్ అని చెప్పేది. ఓకే, సెకండ్ క్వశ్చన్, థర్డ్ క్వశ్చన్, ఈ విధంగా మీకు తెలుస్తుంది ఎగ్జామ్ ఏ లెసన్ ఏ విధంగా నేను చదవగలిగాను అని చెప్పేసి. దీనికన్నా బెస్ట్ ఇంకా ఏంటంటే ఈ లెసన్ అంతా వినేసిన తర్వాత మన దగ్గర ఉన్నటువంటి టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది మీరు కంపల్సరీ తీసుకోండి. ఇప్పుడైతే ఆఫర్లో ఉంది, 799 రూపీస్కి అందివ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ చూసుకోవచ్చండి. థర్డ్ క్లాస్ సంబంధించి థర్డ్ క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు మీకు ఇక్కడ అన్ని టెస్ట్ సిరీస్ అప్డేట్ అయిపోయి ఉన్నాయి. 9th 10th లింక్ టాపిక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం యూట్యూబ్లో ఫ్రీగానే టెక్స్ట్ బుక్స్, మెయిన్ టెక్స్ట్ బుక్స్ ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టున్నాం కదా, ఇవన్నీ వినండి. ఒక క్లాస్ వైజ్ వింటూ ఉండండి. వినిన తర్వాత ఇక్కడికి వెళ్ళి టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు ఇన్ టైంలో సిలబస్ కంప్లీట్ అవుతుంది. టెక్స్ట్ బుక్స్ అనేటివి కూడా మీకు బాగా రివిజన్ అవుతాయండి. ఎక్కువ సార్లు కంపల్సరీ తీసుకోండి. ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ అయితే ఎవరు ఇవ్వలేదు, అందరూ టాపిక్స్ వైజ్ ఎగ్జామ్స్ అనేటివి పెడుతున్నారు. కానీ ఈ విధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ముందు చదివేసిన తర్వాత మళ్ళీ టాపిక్ వైజ్గా వెళ్ళండి, అప్పుడైతే మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ విధంగా మీకు ఇన్ టైంలో సిలబస్ అనేది కంప్లీట్ అవ్వడానికి మీకు దోహదపడుతుంది టెస్ట్ సిరీస్ అనేటివి. ఇందులోనే మీకు క్విక్ రివిజన్ కోసం పీడిఎఫ్స్ కూడా ఉన్నాయి. మీకు మళ్ళీ రిటర్న్ పీడిఎఫ్స్ అండి ఇవి. ఓకే, ఇది చదివేసుకొని వీడియో వినలేకపోయినా కూడా లేదా ఒకవారు వినేసినా కూడా ఈ ఒకసారి రివిజన్ చేసేసుకొని ఎగ్జామ్ రాసినా కూడా మీకు సరిపోతుంది. సేమ్ వీడియో చెప్పినట్టువే అక్కడ మీకు మ్యాటర్ అనేది ఉంటుంది. అయితే రిటర్న్ పీడిఎఫ్ అండి, హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్, ఇది మీకు సంబంధించి లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. రాజ్యాంగ సభ చైర్మన్, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాము. రాజ్యాంగ సభ యొక్క చైర్మన్ ఎవరు? ఆప్షన్స్ బిఆర్ అంబేద్కర్ గారు, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ గారు, డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆప్షన్స్ రాజ్యాంగ సభ చైర్మన్ అండి. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఇక్కడ రాజ్యాంగ సభ చైర్మన్. ఇక్కడ మనకి రాజ్యాంగం రచించింది ఎవరు, అధ్యక్షత వహించింది ఎవరు అంటే మనకు అంబేద్కర్ గారు అని చెప్పచ్చు. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? స్వేచ్ఛ, అసమానత, న్యాయం, సౌభ్రతత్వం. క్రింది వాటిలో భిన్నమైనది ఏది? ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. ఇది భిన్నంగా ఉంది, ఇవన్నీ మనకు మూడు ఒకదానికి చెందినటివి. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి ఏ నిబంధన తెలుపుతుంది? 19th ఆర్టికల్, 20A ఆర్టికల్, 21 ఆర్టికల్, 21A ఆర్టికల్. మన రాజ్యాంగంలో విద్యా హక్కు గురించి రైట్ టు ఎడ్యుకేషన్ ఏ నిబంధన తెలుపుతుంది? 14 to 32 అని చెప్పాను కదా, దాంట్లో మనకి చూసుకుంటే రైట్ టు ఎడ్యుకేషన్ అనేది దేన్ని తెలుపుతుంది అంటే 21A. ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. క్రింది వానిలో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది? చట్టం ముందు అందరం సమానులే, ఒక టీ షాప్లో 14 ఏళ్ల లోపు బాలుడు పనిచేయడము, ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించే హక్కు కలిగి ఉండడము. అన్నీ, ఇవన్నీ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన కిందకే వస్తాయా అని మీనింగ్లో అన్నీ అంటే. ఓకే, దీంట్లో ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏది అంటే చట్టం ముందు అందరం సమానులే. ఎస్ రైట్ అండి, ప్రాథమిక హక్కులు ఉల్లంఘన చేసినట్టు కాదు. ఒక వ్యక్తి ఏ మతాన్నైనా అనుసరించే హక్కు ఉంది, ఎస్ రైట్. కానీ ఒక టీ షాప్లో 14 ఏళ్ల పిల్లవాడు పనిచేయడము, ఇది రాంగ్. ఇది మనకు పిల్లవాళ్ళకు స్వేచ్ఛ కలిగి ఉన్నాడు వాడు చదువుకోవడానికి, ఇది మనకు వెట్టి చాకరీ కిందికి రావడం అనేది జరుగుతుంది. అంటే పిల్లవాళ్ళని బాల కార్మికులు అంటాం కదా, పనిలో పెట్టకూడదు అని చెప్పాం కదా, సో దాని కిందికి రావడం అనేది జరుగుతుందండి. మనకు సమానత్వ హక్కులో కూడా చూసుకోవచ్చు, అంటరానితనము రద్దు చేయడం అని. నెక్స్ట్ స్వేచ్ఛ హక్కులో కూడా చూసుకోవచ్చు, మనకు తను చదువుకునే హక్కు మనకు ఉంటుంది, చదువుకునే హక్కు తనకి ఉంది. పీడనాన్ని నిరోధించే హక్కు మెయిన్గా చూసుకుంటే రైట్ అగైనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్, పీడనాన్ని నిరోధించే హక్కులో భాగంగానే మనము వెట్టి చాకరీని నిషేధించడము లేదా బాల కార్మిక వ్యవస్థను నిషేధించడం కిందికి మనం చెప్పుకుంటాము. నెక్స్ట్ మన రాజ్యాంగంలో ప్రాథమిక విధుల గురించి ఏ నిబంధన తెలియజేస్తుంది? ప్రాథమిక విధుల గురించి ఆప్షన్ ఏ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. 51A అనేది మన ప్రాథమిక విధుల గురించి తెలుపుతుందండి. 4వ భాగం ఏలో ఉంది ఇది కూడా మనకి. ఓకే, భాగం కూడా అడుగుతారు 4A భాగంలో ఈ ఆర్టికల్ 51A. ఓకే, దీంట్లో మనకి ఈ 1976 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ ఆర్టికల్ 51ని భాగం 4Aలో పొందుపరచడం అనేది జరిగింది. ఓకే, దాంట్లోనే ఈ విధులు అనేటివి ఉన్నాయి.
ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉన్నాయండి. ఆర్టికల్ 14 to 32 వరకు మనకి ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేవి ఉన్నాయని చెప్పచ్చు. భారత రాజ్యాంగం యొక్క లక్ష్యాల తీర్మానంను ప్రతిపాదించింది ఎవరు? మనకి ఇయర్ కూడా చెప్పుకున్నాం ఫస్ట్లోనే. మనకి ఇక్కడ లక్ష్యాల తీర్మానంని ప్రతిపాదించినది ఎవరు అంటే ఆప్షన్స్ అంబేద్కరా, సర్దార్ వల్లభాయ్ పటేలా, జవహర్లాల్ నెహ్రూనా, ముఖర్జీనా. హెచ్సి ముఖర్జీనా చెప్పాలి. కింద మీరు కామెంట్ చేయండి. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, జవహర్లాల్ నెహ్రూ. ఇక్కడ మనం చూసినట్టయితే ఇయర్ కూడా అడుగుతారు. లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించినటువంటి సంవత్సరము 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ సభ ప్రారంభ సమావేశంలో మనకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రసంగించడం అనేది జరిగింది. ఈయన ప్రతిపాదించాడు. ఆ రోజు అతడు ఆ లక్ష్యాల తీర్మానాన్ని ప్రతిపాదించడం అనేది జరిగిందండి. మనకి ఈ డేట్ డిసెంబర్ 13, 1946న. ఓకే, భారత రాజ్యాంగ పీఠికకు మూలాధారంగా కూడా చెప్పుకుంటాం ఈ లక్ష్యాల తీర్మానాన్ని. మోస్ట్ ఇంపార్టెంట్, ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ చూసినట్టయితే మ్యాచ్ ది ఫాలోయింగ్ ఇచ్చారు. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఏం చేయొచ్చండి, ఏం చేర్చారు మనకంటే పీఠికలో సామ్యవాదం, లౌకిక పదాలు చేర్చారు. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించేశారు. ఇయర్ కూడా చూసుకుందాం. 1976, 1978, 86th 2005. 86వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు జరిగింది? 2005లో జరిగింది. దీని ద్వారా విద్యా హక్కు చట్టం, విద్యా హక్కు రావడం జరిగింది. విద్యని హక్కుగా మార్చడం అనేది జరిగింది. నెక్స్ట్ 3వ భాగంలో ప్రాథమిక హక్కులు ఉన్నాయి. భాగం 4A ప్రాథమిక విధులు ఉన్నాయి. ఓకే, 3వ భాగంలో హక్కులు, 4A భాగంలో విధులు అనేటివి ఉన్నాయి. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ పౌరులందరికీ నైతిక బాధ్యతలు. పౌరులందరికీ నైతిక బాధ్యతలు ఉంటాయి కదా, సో వాటిని ఏమంటామంటే విధులు అంటాం. నైతిక బాధ్యతలండి. ఓకే, రాజ్యాంగ లక్ష్యాలను తెలియపరిచేది ఏంటి? రాజ్యాంగ లక్ష్యాలను, విధులను నువ్వు ఏం పాటించాలి, ఉద్దేశాలు అన్నీ తెలిపేది ఏంటి? ప్రవేశిక లేదా పీఠిక. ప్రజల చేత ఏర్పడినటువంటి ప్రభుత్వాన్ని ఏమంటామంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటాం, డెమోక్రసీ. వ్యక్తుల సహేతుమైన వాదనలు, హక్కులు. ప్రభుత్వం ఏ మతానికి అనుకూలం కాదు, దీన్నే మనం ఏమంటామంటే లౌకికవాదము లేదా లౌకిక తత్వము. దేశాధినేత ప్రజల చేత ఎన్నుకోబడతారు, దీన్ని ఏమంటాం? గణతంత్ర రాజ్యం అంటాం, గణతంత్రం. ప్రజలందరూ సోదర భావంతో కలిసి జీవించడాన్ని ఏమంటాం? సౌభ్రాతృత్వం, సోదరభావంతో ఉండడం. ఓకే, సౌభ్రాతత్వం. ఓకే, ఇది మనకు సంబంధించి చూడండి. ఇక్కడ ఇలాగే అడుగుతారు. పౌరులందరి నైతిక బాధ్యతలు డాష్ అని అంటారు. వ్యక్తుల సహేతుకమైన వాదనలు డాష్ అంటారు. ఇదైతే విధులు, ఇదైతే బాధ్యతలు. ఇదైతే విధులు, ఇదైతే హక్కులు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ స్టేట్ గవర్నమెంట్ అనేది చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పుకుంటాం నెక్స్ట్ లెసన్లో. ఇక్కడ మనకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా ఈ టెస్ట్ సిరీస్ ఏదైతే ఉందో అది కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. 1కి 2 సార్లు ఇక్కడే రిపీట్ చేసి మీకు బిట్ అనేది కూడా నేర్పించడం జరిగింది. మీరు వెంటనే టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేసినట్టయితే మీకు తెలుస్తుంది ఏమాత్రం నేను లెసన్ విని అర్థం చేసుకోగలిగాను, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పి, ఎంత గ్రేడ్లో ఉన్నారు అంతా. మీకు అక్కడ లాస్ట్లో వ్యూ సొల్యూషన్స్ అని కూడా ఉంటుంది. మీ ఆన్సర్స్ అన్ని చూసుకోవచ్చు, ఏది రాంగ్ పెట్టారో, రైట్ ఆన్సర్ ఏంటి అనేది కూడా. ఇక్కడ మీకు 799 రూపీస్తోనే ఉందండి. కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. దాదాపు 1500 టెస్ట్ అనేటివి మీకు రావడం అనేది జరుగుతుంది అట్ లాస్ట్గా మీకు. సో ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి, అంతకన్నా ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేటివి మీకు నోటిఫికేషన్గా రావడం అనేది జరుగుతుంది.